సంఖ్యాకాండం 6వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు ప్రత్యేకముగా ఉండిన దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ సంఖ్యాకాండంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, అతడు ప్రత్యేకముగా ఉండిన దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. సంఘము దేవునికి ప్రతిష్ఠించబడాలి. సంఘము దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి సంఘంగా ఉండాలని దేవుడి రాత్రి ఆశపడుతున్నాడు. సంఘము దేవునికి ప్రతిష్ఠితంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సంఘము ప్రతిష్ఠించబడాలి అంటే సంఘం ఏం చేయాలి? యెహోవా ప్రతిష్ఠిత జనముగా సంఘం ఉండాలంటే ఏం చేయాలంటే సంఘము ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి కదా. అతడు ప్రత్యేకముగా ఉండిన దినములన్నీ కూడా, అతడు ప్రత్యేకంగా బ్రతికిన దినములన్నీ కూడా అతడు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అతడు ఎన్ని దినములు ప్రత్యేకించబడతాడు? ఒక 10 రోజులు అవ్వచ్చు, వారం రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. అతడు ఎన్ని దినములైతే ప్రత్యేకంగా ఉంటాడో అతడు యెహోవాకు ప్రతిష్ఠిత జనమని వాక్యం సెలవిస్తుంది. సంఘము ప్రతిష్ఠించబడిన సంఘంగా మారాలి. యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా సంఘం ఉండాలి అంటే ఈ సంఘము ప్రత్యేకించబడాలి. ఒక ప్రత్యేకించబడిన దినములో సంఘం ఉండాలి. ఒక ప్రత్యేకించబడిన సంవత్సరాలలో సంఘం ఉండాలి. ఈ సంఘం ఎప్పుడైతే ప్రత్యేకించబడుతుందో ఈ సంఘమును ప్రభు అంటాడు, ఈ సంఘమును ఇది నాకు ప్రతిష్ఠిత జనం, ఇది యెహోవాకు ప్రతిష్ఠించబడిన సంఘం, ఇది యెహోవాకు కావలసిన సంఘం. ఈ వ్యక్తి యెహోవాకు కావాలి. ఆ వ్యక్తి ప్రత్యేకించబడితేనే ఆ మాట, ప్రత్యేకించబడితేనే ఆ ప్రతిష్ఠత. ఒకరోజు మోషేని దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. కొండ మీదకి పిలిచాడు. 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద గడిపాడు. కిందకు దిగొచ్చాడు. పరలోకంలో ఆ మందిరం యొక్క నమూనాను చూశాడు. అంతా చూసి కిందకు దిగొచ్చి కింద పరలోకమందు ఎలాంటి మందిరం ఉందో అలాంటిది భూమి మీద కట్టాడు. దేవునికి స్తోత్రం. కట్టినప్పుడు ఆ మందిరం కట్టబడింది. ఆ మందిరంలో కొన్ని వస్తువులు దేవుడు తుమ్మ కర్రతో చేయమన్నాడు, తుమ్మ చెట్టుతో చేయమన్నాడు. ఒకటి బలిపీఠం చేయమన్నాడు, ఒకటి ధూపవేదిక చేయమన్నాడు, సముఖపు రొట్టెల బల్లను చేయమన్నాడు, మందస్సాన్ని చేయమన్నాడు. ఇంకితరితరు మేకులు కావచ్చు, కటన్స్ కావచ్చు, ఇతరితర వస్తువులన్నీ దేవుడు చెప్పిన కొలతలతో, దేవుడు చెప్పిన కొలమానతో, దేవుడు చెప్పిన మెటీరియల్స్తో చేసి పెట్టాడు. ఇప్పుడు దేవుడు అంటాడు మోషే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బలిపీఠమును తైలం తీసుకెళ్ళి అది నాకు ప్రతిష్ఠించాలి. ఆవరణములో కనబడుతున్న బలిపీఠము నీవు నాకు ప్రతిష్ఠించాలి. అక్కడ పెట్టబడిన కొంచెం ముందుకు వస్తే అక్కడ ఉంచబడిన గంగాళము నాకు ప్రతిష్ఠించాలి. ఇంకా దానికంటే కొంత ముందుకు వస్తే అక్కడ ఉంచబడిన ధూప వేదిక నాకు ప్రతిష్ఠించాలి. అక్కడ ఉంచబడినటువంటి ఆ దీపవృక్షము నాకు ప్రతిష్ఠించాలి. నా సన్నిధిలో ఉన్నటువంటి సముఖపు రొట్టెల బల్ల నాకు ప్రతిష్ఠించాలి. నూనె పోసి అభిషేకించు, వాటిని వస్తువుల్ని ప్రతిష్ఠించు, నాకు మందస్థానికి ప్రతిష్ఠించు, కటన్స్ను ప్రతిష్ఠించు, మేకుల్ని ప్రతిష్ఠించు. మందిరంలో ఉంచబడిన ప్రతి వస్తువు ప్రతిష్ఠించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టి. యేసయ్య మోషేతో చెప్పాడు, మందిరంలో పెట్టబడిన ప్రతి వస్తువు ప్రతిష్ఠించబడాలని యేసయ్య చెప్పాడు. ఆ క్లాప్ నిద్రపోతున్న వాళ్ళకి లేచారులేండి. యేసయ్య మందిరంలో ఇప్పుడు ఈ సౌండ్ బాక్సులు ప్రతిష్ఠించమన్నాడు, ఈ మైక్ని, హెడ్ మైక్ని ప్రతిష్ఠించమన్నాడు, ఈ బలిపీఠం ప్రతిష్ఠించమన్నాడు, ఆ సౌండ్ సిస్టమ్ ప్రతిష్ఠించమన్నాడు, ఈ ఫ్యాన్ ప్రతిష్ఠించమన్నాడు, ఈ డ్రమ్ ప్రతిష్ఠించమన్నాడు, ఈ కెమెరా స్టాండ్స్ ప్రతిష్ఠించమన్నాడు. ఏం పోసట? తైలం పోసి అభిషేకించు వాటిని అన్నాడు. నా దేవుడు ఆశపడుతున్నాడు. వినండి ప్రియ దైవజనమా, ఈ జీవము లేని ప్రాణము లేనివే దేవుడు అన్నాడు ప్రతిష్ఠించన్నాడు. ఈ జీవము లేని వాటిని ఆయన ప్రతిష్ఠించుకుంటే మన దేవుని పోలికలో ఉన్నవారం. మనం ఎందుకు ప్రతిష్ఠించబడకూడదు? ఈ జీవము లేనివే దేవుడికి అంత ప్రాముఖ్యమైతే దేవుని పోలికతో చిక్కుకున్నాడు. నువ్వెందుకు ప్రతిష్ఠితులకు రాకూడదు?
ప్రతిష్ఠత మీన్స్ ప్రత్యేకించబడటం. దాని పేరే ప్రతిష్ఠత. లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారు యెహోవాకు ప్రతిష్ఠిత జనం అన్నాడు. నేను ఆలోచించాను, జీవము లేని వాటిని దేవుడు ప్రతిష్ఠించమన్నాడు, మరి జీవం ఉన్నటువంటి మనిషి ఎందుకు ప్రతిష్ఠించబడట్లేదు? ఎందుకు ఒక ప్రత్యేకమైన లైఫ్లోకి రావట్లేదు? ఎందుకు ఒక ప్రత్యేకంగా బ్రతకలేకపోతున్నారు? వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ జీవము లేని బలిపీఠము, గంగాళము, ధూపవేదిక, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ఈ సౌండ్ సిస్టమ్, ఈ ఫ్యాన్స్, ఈ డ్రమ్స్, ఈ కెమెరా సిస్టమ్ పరలోకం వెళ్తుందో చెప్పండి? పరలోకము రాని వాటిని దేవుడు ప్రతిష్ఠించమంటే, పరలోకము మన కొరకేని చెప్పిన మనం ఎందుకు ప్రతిష్ఠించబడకూడదు? వీటికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన దేవుడు మనకి ఇంకెంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు? మనం ఇంకెంత దేవునికి కావలసిన వారు? మందిరములో జీవము లేని వాటిని దేవుడు ప్రతిష్ఠించమని చెప్తుంటే, కొంతమంది కట్టులేని ప్రజల్లాగా బ్రతుకుతున్నారు ఈ రోజుకి కూడా. వారికి ప్రతిష్ఠత లేదు, వారికి ప్రత్యేకమైన జీవితం లేదు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఒక వ్యక్తి, ఒక సంఘం, ఒక మనిషి లోకము నుంచి ప్రత్యేకించబడితేనే అతడు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. సంఖ్యాకాండం చెప్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి ఒక విశ్వాసి. నీవు నేను. వెనక నిలబడిన వ్యక్తి లోకం, పాపం, ఆశలు, కోరికలు, నేత్రాశ, జీవపు డంబం. వినండి చాలా జాగ్రత్తగా. ఈ వ్యక్తి మనం సంఖ్యాకాండంలో చదివాం. ఈ వ్యక్తి లోకముల నుంచి ప్రత్యేకించబడిన దినములన్నీ కూడా, లోకము నుంచి ప్రత్యేకించబడిన దినములన్నీ కూడా ఈ వ్యక్తి యెహోవాకు ఎలా మారుతాడంట? ప్రతిష్ఠితుడిగా మారుతాడు. చదవండి ఒకసారి సంఖ్యలు మళ్ళీ త్వరగా. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడు పాపము నుంచి ప్రత్యేకించబడ్డాడు, లోకము నుంచి ప్రత్యేకించబడ్డాడు, జూదము నుంచి ప్రత్యేకించబడ్డాడు, సినిమాల నుంచి ప్రత్యేకించబడ్డాడు, బూతుల నుంచి ప్రత్యేకించబడ్డాడు, రీల్స్ నుంచి ప్రత్యేకించబడ్డాడు, చాటింగ్ నుంచి ప్రత్యేకించబడ్డాడు, చెడ్డ వార్త నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఈ వ్యక్తి సంవత్సరం ఉండనివ్వండి, లాగా 2 సంవత్సరాలు ఉండనివ్వండి, 10 దినములే ఉండనివ్వండి, 1 దినమే ఉండనివ్వండి, ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ఇలా ఉంటాడో ప్రత్యేకంగా ఈ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠితుడు. నీవు లోకాన్ని, పాపాన్ని, ఆశలను విడిచిపెట్టి సపరేట్గా ప్రత్యేకంగా బ్రతికినన్ని దినములు కూడా నువ్వు యెహోవాకు ప్రతిష్ఠిత జనానివి. ఎప్పుడైతే సంవత్సరం పోయిన తర్వాత, నేను అందరినీ గమనిస్తున్న వైపు చూడాలి, నేను మైక్లో చెప్తాను. ఎప్పుడైతే సంవత్సరం తర్వాత ఎడతీరుకో, ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి ఏ లోకములో నుంచి వేరయ్యాడో, ఏ తాగుడు నుంచి వేరయ్యాడో, ఏ సిగరెట్ల నుంచి వేరయ్యాడో, ఏ సినిమాల నుంచి వేరయ్యాడో, ఏ బూతు మాటల నుంచి వేరయ్యాడో, ఏ లోక సహవాసం నుంచి వేరయ్యాడో, సంవత్సరం తర్వాత ఈ వ్యక్తి ఇప్పుడు మరలా లోకముతో రాజీ పడిపోయాడు. మరలా తాగుతున్నాడు, మరలా సినిమా చూస్తాడు, మరలా చూడడానికి వెళ్తాడు, మరలా నేత్రాశ, మరలా జీవోడ్డంబం, మరలా అమ్మాయికి చూడటం, మరలా చాటింగ్లు చేయటం, మరలా దరిద్రమైన అలవాట్లన్నీ చేయగలిపాడు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడా? ఉండడు. దేవుడి రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రత్యేకించబడిన దినములన్నీ కూడా, నువ్వు ప్రత్యేకంగా బ్రతికిన దినములన్నీ కూడా నువ్వు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. కొంతమంది అనుకుంటున్నారు ప్రతిష్ఠిత అంటే అయ్యగారు బిందెడు నూనె నా మీద పోస్తే ప్రతిష్ఠించడం కాదు. పోయాలి, అది క్రమం, అది రూల్, పోయాలి. కానీ నిజమైన ప్రతిష్ఠత ఏదంటే, నిజమైన యెహోవాకు భక్తుడు ఎవరంటే, నిజమైన ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఎవరంటే, నూనె నీ మీద పోసినా పోయకపోయినా నువ్వు ప్రత్యేకంగా బ్రతికితే నువ్వు నిజంగా యెహోవాకు ప్రత్యేకించబడిన, ప్రతిష్ఠించబడిన జనము నీవు.
ప్రియ దైవజనమా, నువ్వు ఎన్ని దినాలు ప్రత్యేకంగా బ్రతుకుతావో అన్ని దినాలు నువ్వు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. వాక్యం అలా సెలవిస్తుంది. అతడు ప్రత్యేకించబడిన దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నువ్వు సినిమాలు చూడనంత కాలం, రీల్స్ చూడనంత కాలం, చాటింగ్ చేయనంత కాలం, దుష్టులతో సహవాసం చేయనంత కాలం, బూతులు మాట్లాడినంత కాలం, ఆ మాటలు ఈ మాటలు చెప్పనంత కాలం, వేశ్యగా బ్రతకనంత కాలం, వ్యభిచార మనసుగా బ్రతకనంత కాలం, ఆ స్వభావాలు అక్రమాలు చేయనంత కాలం నువ్వు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఇప్పుడు చాలా మంది ఏమైపోయారు తెలుసా? ప్రత్యేకంగా కొన్ని రోజులు బ్రతుకుతున్నారు, మరలా రాజీవ్కి వచ్చేస్తున్నారు. మరలా ఫోన్ చూడాలనిపిస్తుంది, మరలా రీల్స్ చూడాలనిపిస్తుంది, మరలా చాటింగ్ చేయాలనిపిస్తుంది, మరలా బూతులు మాట్లాడాలనిపిస్తుంది, మరలా నేత్రాశ నీ కలిగి ఉండాలనిపిస్తుంది, జీవబుడమ్మను కావాలనిపిస్తుంది, కోరికల్లో దిగిపోవాలనిపిస్తుంది. వాళ్ళు వన్స్ అలా జరిగితే వారు యెహోవాకు ప్రతిష్ఠిత జనం కాదు, కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు యెహోవాకు ప్రతిష్ఠిత జనం ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. జీవము లేని వాటిని ప్రతిష్ఠించమన్న దేవుడు నిన్నెందుకు ప్రతిష్ఠించుకోవద్దంటాడు? ప్రతిష్ఠిత అంటే బిందెడు నూనె పోయడం కాదు, నువ్వు ప్రత్యేకించుకోవటమే. అన్ని తెంపుకొని అన్ని వదులుకొని నువ్వు ప్రత్యేకించబడినవే యెహోవాకు ప్రతిష్ఠిత జనం. అది యెహోవా చూసి మెచ్చుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ వ్యక్తి ప్రత్యేకించబడకపోతే ఈ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠిత జనం కాదు. ఈ రాత్రి సూటిగా దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరందరూ నాకు ప్రతిష్ఠిత జనంగా మారాలి. ఒక బలిపీఠానికి ప్రతిష్ఠిత అవసరమా? ఒక సౌండ్ బాక్స్కి ప్రతిష్ఠిత అవసరమా? ఒక కెమెరా స్టాండ్కి ప్రతిష్ఠిత అవసరమా? వాటికంత అవసరమైతే నీకెంత అవసరం? నీకెంత ప్రతిష్ఠిత కావాలి? ఇవి పరలోకం రావు. పరలోకంలో దేవుని సన్నిధిలో ఇవి నోరు తెరిచే పాడవు, స్తుతించవు. నా నిజంగా నా హృదయం బాగా గాయపడింది. వీటిని దేవుడు ప్రతిష్ఠించమంటుంటే ఒక మనిషి ఎందుకు ప్రతిష్ఠించబడకూడదు? ఒక వ్యక్తి ఎందుకు ప్రత్యేకంగా బ్రతకూడదు? వినండి, ఈ రాత్రి దేవుడు ఎవరితోనే మాట్లాడుతున్నాడు. ఈ శుద్ధీకరణలో నీవు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా మారాలంటే నీవు ఇప్పుడే ఈ రాత్రి ఈ లోకములోంచి నువ్వు ప్రత్యేకంగా రావాలి. వినండి, కొంతమంది ప్రత్యేకంగా రావాల్సిన వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రత్యేకంగా వచ్చి కూడా లోకంతో రాజీ పడిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ లేరా? చేయి చూపించండి. 2 గుంపులు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ నాకేమీ వద్దని వచ్చేసి 1 సంవత్సరం ఉన్నారు, 2 సంవత్సరాలు ఉన్నారు, మరలా వీడితో కలిసిపోయారు లోకంతో. ఇంకా కొంతమంది ప్రత్యేకించబడలేదు. ఏంజెల్ నా వైపు చూడాలి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది ప్రత్యేకించబడలేదు. ఎప్పుడు ఈ వాక్యం నెరవేరుతుంది? సంఖ్య 6-8. అతడు ప్రత్యేకించబడిన దినములన్నీ, అతడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో నాకు తెలియదు, అన్ని సంవత్సరాలు అతడు యెహోవా బిడ్డ. అన్ని సంవత్సరాలు అతడు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. సంఖ్య 6-8 రాత్రి ఎవరు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు వారి మీద దేవుని దయ మెండుగా ఈ రాత్రి దిగొస్తు రాబోతుంది. హల్లెలూయా. ప్రత్యేకించబడటం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు వేరుపరుచుకోండి. ఒక వాక్యం చూడండి, దేవుడు ఫరోతో అంటున్నాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. దేవుడు ఫరోతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిషదును రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనని. చాలు. ఇప్పుడు శ్రేష్ఠ సిస్టర్ ఒక్కటే చదువుతుంది. మీరు నా వైపు చూడండి. దేవుడిని యెహోవా ఫరోతో, లూసిఫర్తో మాట్లాడుతున్నాడు, ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నాడు. చదువమ్మ ఒకసారి. నా ప్రజలను, వినండి, వీరెవరు? నా ప్రజలను
నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. నీ ప్రజల నుంచి ప్రత్యేకపరచుకుంటాను. రేపు ఈ సూచన ఇక క్రియ చాలా గంతవద్దు. దేవుడు ఫరోతో మాట్లాడుతున్నాడు. వీళ్ళెవరంట చెప్పాలి గట్టిగా. మనందరం ఎవరము? నా ప్రజలు అంటున్నాడు. నా కొడుకు, నా కూతుర్లు, ఎంత భాగ్యం. నా ప్రజలు, నా కుటుంబం, నా సంఘం, నా కుమార్తె, నా కుమారుడు. నీ ప్రజల నుంచి నా ప్రజలు నేను ప్రత్యేకపరుచుకుంటాను. దేవుడికి ప్రత్యేకంగా ఉండాలని ఇష్టం, ఆయన చిత్తం. అది ఫరో గుంపుతో కలవడం ఆయన ఇష్టం కాదు. లోకముతో కలవడం ఆయనకి ఇష్టం లేదు. సాంప్రదాయాలు మునిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆచారాల్లో మునిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నా ప్రజలు సపరేట్గా ఉండాలి. నా ప్రజలు వేరుబాటు జీవితం చేయాలి. ఈ మాటకి చచ్చిపోయాను. నా ప్రజలు అన్నాడు. నేను అక్కడ రాసుకున్నాను, నా కొడుకు, నా కూతురు, నా సంఘం, నా బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. ఇది నా భార్య, ఇది నా ప్రియురాలు. ఈ నా ప్రియురాలు ప్రత్యేకించబడాలి. ఫరో, నీ ప్రజల నుండి నా ప్రజల్ని నేను ప్రత్యేకించుకుంటాను. అంత మంచి దేవుడు చూడండి. ఆయన ప్రజలు ఐగుప్తు ప్రజలతో కలవకూడదు. ఆయన ప్రజలు లోకానుసారముగా ప్రవర్తించకూడదని దేవుని ఉద్దేశం. ఈ రాత్రి దేవుడు నీతో ఒక బలమైన సందేశంతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన ప్రజలము. దేవునికి స్తోత్రం. ఎందుకని దేవుడు మనల్ని వేరుబాటు చేశాడు? ఎందుకని ఐగుప్తు ప్రజల నుంచి మనల్ని వేరు చేశాడు అంటే మనం ప్రత్యేకంగా ఉండటం ఆయన చిత్తం, అంతే. ఎందుకని ఇవన్నీ ఎందుకు? నువ్వు వాళ్ళకిలాగా డ్యాన్స్ అయ్యొద్దా? వాళ్ళకిలాగా అక్కడ నుంచోవద్దా? డీజే బాక్స్ దగ్గర నుంచోకూడదా? నుంచోకూడదు. నువ్వెవరివి? ఎవరు అన్నాడు? ఇది నా పావురం, ఇది నా సంఘం అన్నాడు. ఆ సంఘం ఐగుప్తు ప్రజలతో కలవకూడదు. ఇది ప్రత్యేకించబడాలి. నాతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మొదట నాతో మాట్లాడాడు, ఇప్పుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలు ఎలా ఉండాలంటే ఆయన ఇష్టం. ఆయన ఇష్టం ఏంటో చెప్పండి. ఆయన ఇష్టం ఏంటో నేను చెప్తాను వినండి. నా ప్రజలు ప్రత్యేకించబడాలి. ఫరో, నీకే నేను చెప్తున్నాను, నీ ప్రజల్ని నా ప్రజల్ని వేరు చేస్తాను. నీ కుమారుల్ని నా కుమారుల్ని వేరు చేస్తాను. నీ కాకుల్ని నా పావురాల్ని వేరు చేస్తాను. స్తోత్రం. నువ్వు వేరు చేస్తానంతే. నీ తోడేళ్ళని నా గొర్రెల్ని నేను వేరు చేసుకుంటాను. నీతో వాళ్ళ కలవడం నాకు ఇష్టం లేదు. మనం అలానే బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టం లేదు. మనం అలానే ఉంటున్నామా? దేవుని మాట నిలబెడుతున్నామా భూమి మీద? ఈ హెడ్ మైక్ ఎందుకు పెట్టుకున్నానో మీకు ఇప్పుడు అర్థం కావాలి. ఎందుకో తెలుసా? షోయింగ్ కోసం కాదు. గట్టిగా నైట్ మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడితే ఒకళ్ళు నిద్రపోరు. ఈ రాత్రి నాకు ఆప్షన్ లేదు. కొన్ని పరిస్థితుల ద్వారా మెల్లగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే చేతులు ఫ్రీగా ఉంటే కొట్టొచ్చు, లెగుస్తారు అని ఇది పెట్టుకున్నాను. స్తోత్రం చెప్పండి. నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి. ఇది ఎవరి చిత్తం? మన తండ్రి చిత్తం. అది మరి ఆ చిత్తం నువ్వు చేస్తున్నావా? ఒకసారి ఊహల్లోకి వెళ్ళు, ఆలోచించు. ఈ రోజంతటిని గడిచిపోయిన గత రోజంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఫరో సైన్యంతో ఏమైనా కలిసినట్టు కానీ, ఫరో ప్రజలతో చేయగలిపినట్టు కానీ, ఫరో ప్రజలు మాట్లాడినట్టు కానీ, ఫరో ప్రజలు చూస్తున్నట్లు కానీ ఒకవేళ నువ్వు చూసావేమో, మాట్లాడావేమో, ప్రవర్తించామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ప్రజలని నీ ప్రజల నుంచి నేను ప్రత్యేకపరుస్తాను. ఎవరైనా ప్రజలు, ఎవరైనా కొడుకు, ఎవరైనా కుమార్తె అంటే ఫరో ప్రజలతో కలవని వారు తన బిడ్డలు. లోకమండి, ఇక మీకు చెప్పనవసరం లేదు. మీరు చిన్నపిల్లలు కాదు. ఏది ఫరో గుంపు, ఏది దేవుని గుంపు మీకు తెలిసి ఉండాలి. ఫరో జనం ఎవరు, దేవుని జనం ఎవరో మీకు తెలుసుండాలి.
ఈ రాత్రి సంఘం అంతా ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి వచ్చిందా? ఆలోచిద్దాం ఒకసారి. ఇది మైండ్ పెట్టి ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకని దేవుడు నీ కులములోంచి నీ వేరు చేశాడు? ఎందుకని నీ గోత్రం నుంచి వేరు చేశాడు? ఎందుకని నీ కుటుంబం నుంచి వేరు చేశాడు? ఎందుకని నీ అన్నదమ్ముల నుంచి వేరు చేశాడు? మన సంఘములో కొంతమంది దేవుడు వేరు చేశాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? మనం ప్రత్యేకించబడాలని ఆయన చిత్తం అది. కొంతమంది కుటుంబాల నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. బంధాలు బాంధత్వాలు తెంచేస్తులు పడేశాడు. కులంలోంచి బయటపడ్డారు, గోత్రంలోంచి బయటపడ్డారు, వచ్చేసారు. మీరు అనుకుంటున్నారు, వినండి, దేవుని వాక్యం మీ రాత్రి సెలవిస్తుంది. ఎందుకని దేవుడు మీ కులం నుంచి వేరు చేశాడు తెలుసా? ఎందుకని నీ రక్త సంబంధం నుంచి వేరు తీసుకొచ్చాడు తెలుసా? ఎందుకని వాళ్ళతో నిన్ను కలవనివ్వకుండా దేవుడు చేశాడు తెలుసా? మీరు ఆయన ప్రజలు. చేతులపైకి స్తోత్రం చెప్పాలి. మీరు భయపడద్దు. నేను ఒంటరిని అయిపోయాను, వచ్చింది నువ్వు మళ్ళీ ఏడుస్తుందేమా? అందరూ ఉండి ఒంటరిని అయిపోయాను. దేవుని చిత్తం ఏంటి? నువ్వు ప్రత్యేకించబడాలి. నీ వాళ్ళందరూ అన్యులు కాకపోయినా దేవుని బిడ్డలైనా వాళ్ళు అన్యులెక్కి కింద వస్తారు. వారి నుంచి దేవుడు నేను వేరుపరిచినప్పుడు నువ్వు సంతోషించి స్తుతి పాటలు పాడాలి తప్ప నువ్వు ఏడవకూడదు. నీకు ఒక బిరుదు వచ్చింది రాత్రి అంటే తెలుసా? నీవు ఆయన ప్రజవి, నీవు ఆయన సొత్తువే. నువ్వు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. నీకు బాగోలేదన్నప్పుడు నీ అన్న నీకు ఫోన్ చేయకపోయినా నువ్వు ఏడవలసిన అవసరం లేదు. నీ అక్కలు నీకు ఫోన్ చేయకపోయినా ఏడవలసిన అవసరం లేదు. నీ గురించిన ఒక చెడు సమాచారం తెలిసిన వాళ్ళు వచ్చి నేను ఆదరించకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలు అన్న తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం ఏముంది? అసలు ఎంత బాగుందంటే, ఫరో నీ ప్రజల నుంచి నా ప్రజల్ని నేను ప్రత్యేకించుకుంటాను. కొంతమంది అన్నిటికి దూరం అయిపోయారు, అన్ని ప్రేమలకు దూరం అయిపోయారు, అన్ని బంధాలకు దూరం అయిపోయారు, అన్నిటిని తెంచుకొని వచ్చేసారు. మిమ్మల్ని దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, మీరు భయపడవద్దు. ఎన్నో సందర్భాలకు ఏడ్చుంటావు. నాకు ఫోన్ చేయట్లేదు, నన్ను పలకరించట్లేదు, నన్ను ఎందుకు పలకరించాలి? నీ దేవుడు లేడా నీకు? నీ దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు నా ప్రజలని నీ దేవుడు అంటున్నాడు. నువ్వు ఎవరిని వెతుక్కుంటున్నావు? వదిలేసి వచ్చిన కులంలో కలుస్తావు, వదిలేసి వచ్చిన మతంలో కలుస్తావు, వదిలేసి వచ్చిన బంధువులతో కలుస్తావు, వదిలేసి వచ్చిన రక్తంతో కలుస్తావు. సిగ్గనిపించట్లేదా? వీరు నా ప్రజలను దేవుడు ఏకకంఠంగా మాట్లాడుతున్నాడు. వీరు నా వారు, వీరు నుదుటల మీద యేసు నామమున ముద్ర ఉంది చూడు అంటున్నాడు సాతానుతో. ఫరో వీరు నా ప్రజలు, ఫరో వీళ్ళు నా ప్రజలు. ఇదిగో చూడు, వీరు నుదుటి మీద యేసు నామమున ముద్ర, వధించబడిన గొర్రెపిల్ల రక్తంతో వీరు కడిగను, వీరు నా ప్రజలు అని దేవుడు ఇంత గొప్ప సాక్ష్యం మనకి ఇస్తుంటే మనం ఎందుకు బాధపడాలి? ఆలోచించండి ఒకసారి ఆలోచించేయండి. ఇది మొదట్లో నుంచి ఉంది. దేవుడు అన్నిటిని వేరుపరుచుకుంటూ వచ్చేది మొదట్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు వేరుపరుచుతూనే ఉన్నాడు. ఆయన చిత్తమే తన ప్రజలు ఫరో ప్రజలతో కలవకూడదు, వారు వేరైపోవాలి. ఆదికాండములో నాడు చీకటిని వెలుగుని వేరుపరిచాను, మేకలని గొర్రెలని వేరుపరిచాను, గురుగులని గోధుమలని వేరుపరిచాను. ఆయన పని వేరుపరచటమే. కలవటం ఆయనకి ఇష్టం ఉండదు. మంచివారిని చెడ్డవారిని వేరుపరిచాడు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇదే చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. నీకు ప్రత్యేకించబడాలని మనసు ఈ రాత్రి దేవుడు దృఢంగా నీలో నింపేయాలి. నేను యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా మారాలంటే ఇంకా ఏ కనెక్షన్స్ తెంపుకోవాలో అది తెంపుకొని నువ్వు సైడ్కి వచ్చేయాలి. ఏం పర్లేదు, దేవుడు అంటున్నాడు వీరు నా ప్రజలు.
నీకు సహాయం చేసేవారైనా వాళ్ళన్నీ లేదు వాళ్ళు తెంచుకో. ఎందుకంటే ప్రభు అంటాడు వీళ్ళు నా ప్రజలు. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు కొన్ని వారాలు మేము కంటిన్యూ చేస్తాం, కొన్ని నెలలు మేము ఉంటాం. చాలామంది నాకు చెప్తా ఉంటారు వాళ్ళు మాకు చాలా అవసరం పాస్టర్ గారు, వాళ్ళు మాకు చాలా అవసరం, ఆర్థికంగా అవసరం, లోకానుసారంగా వాళ్ళు అవసరం. ఎంతకాలం అలా బ్రతుకుతావు? నువ్వు ఎప్పుడైతే నీకు వారు అవసరమైనా నీ అక్కర్లు వారు తీర్చేటట్టున్నా, ఒకవేళ వారు ఫరో జనమైతే వారిని వదిలేసి నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మారిపోతే దేవుడు వారికంటే ఫాస్ట్గా నీకు సియోన్లోంచి సహాయం చేస్తాడు. స్తోత్రం. వారికంటే ఫాస్ట్గా 108 కూడా రాదేమో, 108 కూడా రాదేమో. ఒక 5 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది, ఈ లోపు ప్రాణం పోవచ్చు. 108 కంటే బలమైన సహాయం నీవు ఆయన ప్రజలు అని మీరు అనిపించుకుంటే తక్షణమే ఆకాశపు వాకిళ్ళు తెరుస్తాడు. విస్తారమైన పట్టరాని ఈవులతో ప్రభుని కుటుంబాన్ని నింపుతారు. మీరు నా ప్రజలని దేవుడు అనాలి. ఈమె నా కూతురురా, వీడు నా కొడుకు, ఇది నా సంఘం, ఇది నా పావురం. ప్రభు అంటున్నాడు, పరమగీత కన్యకను వివరిస్తూ ప్రభు అంటున్నాడు, పరమగీత కన్యకను పొగుడుతూ వివరిస్తూ ప్రభు అంటున్నాడు, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే, అది ఈ షులమితి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పావురము ఒక్కతే, నా నిష్కలంకురాలు ఒక్కతే, నా సఖి ఒక్కతే, నా ప్రాణేశ్వరి ఒక్కతే, నా నారీమణి ఒక్కతే, నా ప్రియురాలు ఒక్కతే, నా ప్రేయసి ఒక్కతే. ఆమె ఎవరు? నా రాజకుమార పూర్తిక ఒక్కతే, నా కలల రాణి, నా కలల రాకాసి ఒక్కతే, అది షులమితి. ప్రియుడైన సొలొమోను రాజు అంటున్నాడు, పరమగీత కన్యకను వివరిస్తూ మాట్లాడుతున్నాడు, పండ సందులలో ఎగురు నా పావురమా. దేవుడి రాత్రి అంటున్నాడు, వీరు నా ప్రజలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నేను ఎందుకు వేరుపరిచాడంతే. నువ్వు ఇక వాటిని మర్చిపో, వదిలే. ఏ ప్రేమల కొరకు పరిగెత్తొద్దు, ఏ పందత్వం కొరకు పరిగెత్తొద్దు, ఏ రక్తం కొరకు పరిగెత్తొద్దు. నిన్ను వాళ్ళు వదిలేశారు, నువ్వు వాళ్ళు వదిలేసి వదిలే. ఎవరైనా నమ్ముకొని వచ్చావో ఆ గుంపులో నుంచి, ఆ కులములో నుంచి, ఆ గోత్రముల నుంచి, ఆ వంశాల నుంచి, ఆ కుటుంబాల నుంచి, ఆ బంధువుల నుంచి, ఆ రక్తముల నుంచి ఎప్పుడైతే నువ్వు తెంచుకొని వచ్చావు అప్పుడే అయిపోయింది సీన్. అప్పుడే సీన్ అయిపోయింది. మనం దేవుని ప్రజలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం, అంతే. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టి. వెళ్ళిపోండి, వెళ్ళిపడుకోండి, మెలకువని వాక్యం వినండి. నీ చిన్నపిల్లలు నిద్రపోతే కూడా కోపం వస్తుంది. వినండి. అబ్రహాము లోతు అనండి ఒకసారి. అబ్రహాము లోతు అనే వ్యక్తులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఈ ప్రయాణం చేస్తూ వెళ్ళే ఈ కాలంలో అబ్రహాము ద్వారా లోతు ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం. అబ్రహాము ద్వారా లోతుకి అధికమైన ఆస్తి వచ్చింది, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అయితే ఒకరోజు అబ్రహాము పనివారికి లోతు పనివారికి గొడవైంది. పశువుల దగ్గర, మందల దగ్గర గొడవైంది. గొడవైతే అబ్రహాము లోతుని పిలిచి, లోతు లోతు ఇక నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు ఆ దిక్కు ఎంచుకుంటావా, నేను ఈ దిక్కుకు పోతాను. నువ్వు ఈ దిక్కు ఎంచుకుంటావా, నేను ఆ దిక్కుకు పోతాను. నువ్వు తూర్పు ఎంచుకుంటే నేను పడమర వెళ్తాను, నువ్వు పడమర ఎంచుకుంటే నేను తూర్పు వెళ్ళిపోతాను. ఈ గొడవలు వద్దు, నాకు గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఇలానే ఉంటే నువ్వు గొడవగాడివి, నువ్వు నష్టగాడివి. వద్దు బాబు, నీకు నమస్కారం. నీ కలిగి ఉన్నదంతా తీసుకుపోయి నువ్వు వెళ్ళిపో, ఎక్కడో చోటుకి వెళ్ళి బ్రతుకు అన్నాడు అబ్రహాం. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఫస్ట్ గొడవ పెట్టుకుంది లోతు పనివారు. ఈ లోతు పనివారు, ఈ లోతు యొక్క సేవకులు ఏం చేశారంటే అబ్రహాము సేవకులతో, అబ్రహాము పనివారితో గొడవలు పెట్టుకున్నారు. రచ్చకెడుస్తున్నారు, రోడ్లకి ఎక్కుతున్నారు. అది అబ్రహాముకు నచ్చలేదు.
ఎప్పుడైతే ఆ సంఘటన అబ్రహాము చెవున పడిందో లోతుని పిలిచి, బాబు నువ్వు చేసింది చాలు, ఇక నీ మందలు నీకు కలిగి నువ్వు తీసుకుని వెళ్ళిపో. ఇట్లాగే గనుక నువ్వు ఉంటే ఇది మొదటి గొడవ, ఇది 100వ గొడవ అవ్వచ్చు, 1000వ గొడవ అవ్వచ్చు, 1,00,000వ గొడవ అవ్వచ్చు, మిలియన్స్లో గొడవలు అవ్వచ్చు. వద్దు బాబు, నాకు గొడవలు వద్దయ్యా, వెళ్ళిపో అని వదిలేశాడు. చూడండి ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. కలహమొద్దు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళదనని లోతుతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోతు ఏం చేశాడంటే తనకు కలిగిందంతా తీసుకొని వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాలకి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడ బ్రతుకుతున్నాడు? సొదొమ గొమొర్రాలో బ్రతుకుతున్నాడు. అబ్రాము కనానులో బ్రతుకుతున్నాడు. చూడండి ఒకసారి 11వ వచనం ఉంటుంది, చూడండి 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అబ్రాము కనాలులో నివసించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోతేమో సొదొమ గొమొర్రా వెళ్ళాడు, అబ్రామేమో కనానులో దేవుని పట్టణంలో నివాసం చేస్తున్నాడు. వినండి, ఇలా జరగటం ద్వారా అబ్రహాముకి ఏంటి? ఒక బలమైన ఆశీర్వాదం అబ్రహాం మీదకి వచ్చింది. 14వ వచనం చదివి నా వైపు చూడాలి. మీరు 14వ వచనం చదివి నా వైపు చూడాలి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుడు. ఒకసారి చూడండి, ఎప్పుడైతే అబ్రాము లోతును వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే లోతును విడిచిపెట్టాడో, అబ్రాముతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసేనతో మాట్లాడాలని ఎంతమందికి ఉండదు? యేసేనతో మాట్లాడాలి. యేసేనితో మాట్లాడాలంటే నువ్వు శరీర సంబంధమైన లోతును వదిలిపెట్టాలి. నువ్వు శరీర సంబంధమైన వాటిని వదిలిపెడితే యేసయ్యతో మాట్లాడతాడు. నీవు శరీర సంబంధమైన వదిలిపెడితే యేసయ్య భూమి దిగంతముల వరకు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ లోతు నీలో ఉన్నాడో ఆ లోతుతో ఈ రాత్రి చెప్పాలి, లోతు గుడ్ బాయ్, నన్ను విడిచి వెళ్ళిపో. దిక్కులను సూచించాడు అబ్రహాం. నువ్వు ఆ దిక్కుకు పోతే నేను ఈ దిక్కుకు పోతాను. ఇలా అనొచ్చు కదా, ఒకే దిక్కుకి వెళ్దాం, మధ్యలో గోడ కడదాం. మధ్యలో గోడొద్దు. అసలు నీకు నాకు కన్ను పొడిచిన నువ్వు నాకు కనపడకూడదు, నేను నీకు కనపడకూడదు. నువ్వు ఒక దిక్కుకు పో, నేను ఇంకో దిక్కుకు పోతాను. చూసారండి, ఎప్పుడైతే అబ్రాము ఆ మంచి ఉత్తమమైన పని చేశాడో దేవుడు అబ్రాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రాత్రి ఎంతమంది హృదయంలో యేసయ్యతో మాట్లాడాలని ఉందో లేదో నాకు తెలియదు. యేసయ్య నీతో మాట్లాడాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, లోతుని విడిచిపెట్టాలి. లోతు ఎవరంటే శరీర సంబంధమైన వ్యక్తి. శరీర సంబంధమైనవి నువ్వు వదిలేయాలి. శరీర సంబంధమైన వాటిని నువ్వు కోరుకోకూడదు. నువ్వు వదిలిపెట్టేస్తే యేసయ్య ఈ రాత్రే నీతో మాట్లాడబోతున్నాడు. అబ్రాముతో అన్నాడు, అబ్రామా నీవు కన్నులెత్తి చూడు, ఇదంతా నీకును నీ సంతతికి నేను స్వాస్యంగా ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఒకసారి చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి.
నాకెందుకు ఆశీర్వాదం రావట్లేదు అంటే లోతు అనే వ్యక్తి నీతో ఉన్నాడు. లోతు అనే శరీర ఆశలు నీతో ఉన్నాయి. లోతు అనే లోకము నీతో ఉంది. లోతు అనే బంధత్వము నీతో ఉంది. లోతు అనే రక్త సంబంధం నీతో ఉంది. లోతు అనే అన్య ఆచారాలు నీతో ఉన్నాయి. లోతు అనే అన్య సాంప్రదాయాలు నీతో ఉన్నాయి. లోతు అనే ఆలోచనలు నీతో ఉన్నాయి. అవి నీతో ఉన్నంత కాలము నీవు ఆశీర్వాదం పొందవు. యేసయ్య నీతో మాట్లాడు. ఇది బుక్లో కాదు, మనస్సులో రాసి పెట్టుకోండి. లోతు నీతో ఉన్నంత కాలం నువ్వెన్ని వారాల ప్రార్థనలకు వచ్చిన బ్రతుకు మారదు. లోతుని విడిచిపెడితే యేసయ్య నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీకేం ఇవ్వబోతున్నాడో మాట్లాడతాడు. లోతు అంటే నీకు తెలిసింది అర్థం. లోతు అంటే నువ్వే లోతును పెట్టుకున్నావు. డబ్బు మీద ఆశనే లోతుందా? ధనాపేక్షనే లోతుండొచ్చు కొంతమంది దగ్గర. కొంతమంది దగ్గర లోకాశలనే లోతుండొచ్చు. కొంతమంది దగ్గర ముచ్చట్లనే లోతుండొచ్చు. కొంతమంది దగ్గర నేత్రాశనే లోతుండొచ్చు. కొంతమంది దగ్గర జీవబిడమ్మని లోతుండొచ్చు. కొంతమంది దగ్గర శరీరాశలనే కోరికలనే లోతుండొచ్చు. నీ లోతు పేరు ఏదన్నా కానీ ఆ లోతు నీ రాత్రిని విడిచిపెడితే యెహోవా స్వరం నీ చెవులకు వినబడబోయే రాత్రి ఇది. షబాష్ అన్నాడు అబ్రాహాం పిలిచి. షబాష్, బల్లే వదిలేసావు రాడిని. నువ్వు వదిలేశాడు. అబ్రాహాంకి లక్కీ డ్రా లాగా యేసయ్య మాట్లాడాడు. లోతు ఉన్నంత కాలం అబ్రాహాముతో దేవుడు మాట్లాడలేదు. వినండి చాలా జాగ్రత్తగా. అబ్రాహాము లోతు ప్రయాణం అవుతున్న కాలము యేసయ్య అబ్రాహాముతో మాట్లాడలేదు. ఎప్పుడైతే లోతును వదిలేశాడో యేసయ్య అబ్రాహాముతో మాట్లాడడం ఇష్టపడ్డాడు. నేను అందుకే చదువు అనే లోతును వదిలేశాను. డిగ్నిటీ అనే లోతును వదిలేశాను. బంధువులనే లోతును వదిలేశాను. వాళ్ళ ప్రేమ వీళ్ళ ప్రేమ అనే లోతు నేను వదిలేశాను. యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించాడు. వదిలేయాలి. నేను శరీరాశలనే లోతుని నేను వదిలేశాను కాబట్టి యేసయ్యతో మాట్లాడుతున్నాను. నేత్రాశ రోడ్డు మీద వెళ్తూ ఒక పోస్టర్ చూసినా మైండ్ ప్రజెంట్ ఉండదు, నాది అబ్సెంట్. నేను ఆ లోతుగాన్ని విడిచిపెట్టాను కాబట్టి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇదే యేసయ్య నీతో ఎందుకు మాట్లాడట్లా? వై? ఇదే యేసయ్య నీతో ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన మాట్లాడుతున్నాడు కానీ నువ్వు మ్యూట్ బటన్ నొక్కావు. నువ్వు మ్యూట్ నొక్కితే ఆయన మాట నీకు అర్థమవుతుందా? ఏ సుహాస్ నాకు అర్థమైద్దా? అర్థం కాదుగా. ఇప్పుడు ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ ఆయన ఒకవేళ తిట్టాలనుకో, మ్యూట్ బటన్ పెట్టి తిడతారు కొంతమంది. తిట్టేసి మళ్ళీ అక్క చెప్పు అంటారు. ఇప్పుడు మ్యూట్ బటన్ నొక్కితే దేవుని స్వరం నీకు వినపడిద్దా? వినపడుతుందా? వినపడదుగా. నువ్వు మ్యూట్ బటన్ ఆన్ చేసుకుని ఉన్నావు. నువ్వు లోతుగాడిని పెట్టుకుని ఉన్నావు. అందుకే ఆయన స్వరం నీకు వినపడట్లేదు. నేను లోతుగాడిని తీసేసాను, అందుకే ఆయన స్వరం నాకు తేటగా వినపడుతుంది. అన్నీ వదులుకున్నాను, ఇంకా దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధం. ఆయన మాట్లాడడం ఆలస్యం. చిత్తము ప్రభువా నీ దాసుడని నేను ఆలకించుచున్నాను అని చెప్పడానికి. బట్ స్టిల్ నేను ఇప్పటికీ సిద్ధం. నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య కొరకు ఎన్ని సాహసాలు చేయడానికైనా బట్ స్టిల్ నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య మాట అప్పుడు విన్నాను, ఇప్పుడు ఆయన మాట వింటాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనతో మాట్లాడాలి అంటే మనము లోతు అనే శరీర సంబంధమైన వ్యక్తుల్ని విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన వ్యక్తులతో ఎంత మాత్రం సాంగత్యం చేయకూడదు. శరీర సంబంధమైన వ్యక్తుల్ని వదిలిపెట్టడమే సుఖం. నన్ను అడిగితే వదిలిపెట్టడమే 100% కరెక్ట్. అలా వదిలిపెడితే దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాదు ఆయన ఆకాశమును తెరిచి విస్తారమైన ఈవులతో మన కుటుంబాల్ని నింపుతాడు. మీకు నయోమి తెలుసు, తన భర్త అబీమెలెకు తెలుసు, తన 2 కుమారులు మీకు తెలుసు.
బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి రొట్టెల గృహాన్ని, ఆ ఇంటిని విడిచిపెట్టి మోయాబు పారిపోయారు. మోయాబులో నయోమి భర్త మొదటిగా చనిపోయాడు. నయోమి విడో అయిపోయింది, విధవరాలు అయిపోయింది. తన భర్త ఉండగానే 2 కుమారులకి వివాహం జరిగింది. పెద్ద కోడల పేరు ఓర్ప, చిన్న కోడల పేరు రూతు. అబీమెలెకు చనిపోయాడు, ఎలీమెలెకు చనిపోయాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఓర్పా భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు. ఇప్పుడు ఒక్క విధవరాలు కాస్త 3 విధవరాలుగా మారిపోయారు. విధవరాలు ఇల్లు ఎలా ఉంటుందో నేను మీకే వదిలేశాను. వారి పరిస్థితిని మీకు వదిలిపెట్టాను, వారి స్థితిగతిని మీకు వదిలిపెట్టాను. మాకు రాలేదుగా, మాకు జరగలేదుగా కాదు, మనం ఆ పరిస్థితిలోకి వెళ్ళి ఊహించుకోవాలి. 3 ఆడవాళ్ళు ఇంట్లో ఏం చేయగలరు? ఒక్క మగతోడు లేదు, మగ దిక్కు లేదు. 3 విధవరాలుగా మారిపోయారు. అయితే ఒకరోజు నయోమికి అత్తకి ఒక మంచి శుభవార్త అందింది బెత్లెహేము నుంచి. బెత్లెహేమును దేవుడు మరలా దర్శించాడు. స్తోత్రం చెప్ప. ఇక ఆమె మనసులో ఒకటి సిద్ధపరుచుకుంది, నేను తిరిగి నా గ్రామానికి, నా సొంత పట్టణానికి నేను వెళ్ళిపోవాలి. 2 కోడల్ని పిలిచింది, ఓర్పా, రూతు. అమ్మా, నేను నా గ్రామానికి వెళ్ళిపోతున్నాను, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను. మీకు వయసు ఉంది, మీకు బలం ఉంది, మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకొని చక్కగా పిల్లల్ని కని మీరన్నా సంతోషంగా ఉండండి. నా బతుకు మారాగా మారిపోయింది, నా బతుకు దిక్కుమాల బతుకుగా మారిపోయింది. దయచేసి మీరన్నా వివాహాలు చేసుకొని చల్లగా ఉండండి. నేను కని నీకు మరలా వివాహం చేయడానికి నాకు శక్తి లేదు. దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఓర్ప పెద్ద కోడలు పరుగున వచ్చి అత్తకు ముద్దులు పెట్టి పారిపోయింది. ఐ లవ్ యూ అత్త అని నుదుటి మీద, బుగ్గల మీద, తల మీద, ముద్దులు పెట్టి వెళ్ళిపోయింది. రూతు అట్లానే గుజస్తంభంలాగా నిలబడిపోయింది. అత్తయ్య బట్టలు చదురుకుంటా చూసి, నీ తోటి కోడలు వెళ్ళిపోయిందిగా, నువ్వు వెళ్ళవేంటి, స్తంభంలాగా నిలబడిపోయా? ఆమెకు చెప్పిన మాటలే నీకు చెప్పాను కదా, వెళ్ళు. అత్తయ్య, నువ్వు మాట్లాడే తప్పు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. నీ దేవుణ్ణి నా దేవుణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నీ జనములని నా జనములుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు చనిపోయిన దగ్గరే నన్ను పాతి పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. తప్పు మాట్లాడుతున్నాను, నేను నీతో వస్తాను, నేను కాదనొద్దు. ఎందుకు ఈ దిక్కుమాలిందంతా నువ్వు రావటం? నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, నేను దిక్కుమాలిందాన్ని అయిపోయాను కదా, నా శ్రమలు నువ్వు శ్రమపడ్డం ఎందుకు? నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకొని మంచిగా కాపురం చేసుకో. లేదత్తయ్య, నీ దేవుడే నా దేవుడని పలికింది, నీ జనులే నా జనులని పలికింది. నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే పాతి పెట్టబడునుగా కానీ పలికింది. ఇంత మంచి సమర్పణ కలిగి ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రూతు తనను తాను ప్రత్యేకించుకుంది. తన తోటి కోడలు పరిగెత్తింది, పారిపోయింది. దొరికిందిరా మంచి అవకాశం. కొంతమంది చూస్తారు, ఎప్పుడు చెప్తాడు అయ్యగారు ఇంటికి వెళ్ళిపోమని. కొంతమంది చూస్తారు, కొంతమంది చూస్తూ ఉంటారు, అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తాడు అయ్యగారికి ఇంటికి వెళ్ళిపోమని, ఎప్పుడు వదిలేస్తాడు అయ్యగారు. కొంతమంది అవకాశం కొరకు చూస్తారు. రూతుకి అవకాశం వచ్చినా కుజస్తంభంలాగా నిలబడిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టి. కుజస్తంభంలాగా నిలబడిపోయింది. నువ్వేంటి నిలబడ్డా? అతయ్య, నీ దేవుడే కంప్లీట్ చేయాలి, నీ దేవుడే, నీ జనులే నిన్ను పాతి పెట్టిన దగ్గరే నన్ను పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అత్తయ్య షాక్ అయిపోయింది.
ఋతు తీర్మానం చూడండి. ఆ అమ్మాయికి వివాహమై 2-3 సంవత్సరాలు అవుతుంది అంతే. ఇదివరకు పచ్చి విగ్రహారాధికురాలు ఋతు. వెలివేయబడినటువంటి వంశం వాళ్ళది, తృణీకరించబడిన వంశం వాళ్ళది, శపించబడిన వంశం వాళ్ళది. పొద్దున్న 4 తలస్నానాలు చేసేది, ముగ్గులు పెట్టేది, దీపాలు వెలిగించేది, అగరబత్తులు వెలిగించేది, పూజలు చేసే భయంకరమైన పూజలు. ఆ అమ్మాయి అంటది, అత్తయ్య నీ దేవుడే నా దేవుడు. అమ్మాయి కోడలుగా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మహా అయితే 2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాలు. అమ్మాయి ఏమనాలో తెలుసా? ఋతు, ఒసే ఏం దేవుడు నీ దేవుడు? దిక్కుమాలిన దేవుడు. నీ మొగుడు పోయాడు, నా మొగుడు పోయాడు, నా తోటికోడు మొగుడు పోయాడు, విధవరాలను చేశాడు నీ దేవుడు. ఎందుకు ఆ దేవుడిని పట్టుకుని ఊగులాడుతున్నావు? సావరాదే నువ్వు కూడా అని తిట్టాలి. మాట మాట్లాడేది. నీ దేవుడే నా దేవుడు. భర్త చనిపోయినా 3 శవాలు లెగిస్తున్నాయి, ఆమె మాట మారలేదు. 2 సంవత్సరాలకి ఇంత భక్తి అయితే మనం బాప్తీసం తీసుకొని 40 years అవుతుంది కొంతమందికి, ఇక్కడ 20 years అవుతుంది కొంతమందికి, 15 years కొంతమందికి అవుతుంది, 5 సంవత్సరాలు కొంతమందికి అవుతుంది, 10 సంవత్సరాలు కొంతమందికి అవుతుంది, 3 సంవత్సరాలు కొంతమందికి అవుతుంది. నీ భక్తిని ఇంకెంత స్టాండర్డ్గా చేయాలి? ఒక విగ్రహారాధికురాలు 2 సంవత్సరాల్లో ఇశ్రాయేలు దేవుని యొక్క పవర్ తెలుసుకుంది. ఇశ్రాయేలు దేవుడి శక్తి తెలుసుకుంది. ఇశ్రాయేలు దేవుని అభిషేకం తెలుసుకుంది. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రవక్తన తెలుసుకుంది. ఆయన శక్తి యుక్తి అన్నీ తెలుసుకుని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. నేను కొలిస్తే గెలిస్తే అటువంటి దేవుడిని కొలవాలి. నా అత్త దేవుడే మంచివాడు, నా అత్త దేవుడే బలపరచువాడు. ఎప్పుడు చెప్తుందో తెలుసా? 3 భర్తలు పోయిన తర్వాత ఈ మాట చెప్తుంది. 3 భర్తలు చనిపోయిన తర్వాత ఏమంటుందో తెలుసా? నిజమైన దేవుడు యేసయ్యే అంటుంది. బా, ఆమె భక్తికి హ్యాట్సప్ చెప్పాలి. నీ భక్తి సంతోషములు ఉన్నట్టు కాదు, శ్రమల్లో ఉన్నప్పుడు నీ భక్తి, నీ యథార్థత బయటపడాలి. శ్రమల్లో, రోగాల్లో, అప్పుల్లో, బాధల్లో ఉన్నప్పుడు నీ భక్తి తేలిపోద్ది. నీకు యథార్థత ఎంత ఉందో తేలిపోద్ది. నీ భక్తి యొక్క సారం ఎంత ఉందో తేలిపోద్ది. అసలు అమ్మాయి అంత భయంకరమైన విగ్రహారాధికురాలు అమ్మాయి. నీ దేవుడు మోసమైన దేవుడు, నీ దేవుడు అలాంటి దేవుడు, నీ దేవుడు ఇలాంటి దేవుడే. అనవసరంగా చర్చికి తీసుకుపోయావు 2 సంవత్సరాలు, నన్ను అనవసరంగా ఉపదేశం చెప్పావు. అదేం దేవుడే, అదేం దేవుడు, అదేం దేవుడు అని తుమ్మెత్తిపోయాలి ఋతు. ఏమీ చేయలేదు. నీ దేవుడు నా దేవుడు అంది. నీ ప్రజలున్నారే వారు నా వారు. నువ్వెక్కడ చనిపోయి? క్రైస్తవ సమాధుల్లోనే నా సమాధి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఎక్కడైనా సమాధి ఉండడానికి వీల్లేదు, అది కూడా నీ పక్కనే ఉండాలి. ఎంత ఒక ప్రత్యేకించుకుంది తనను తాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన దేశాన్ని వదిలింది, స్వదేశాన్ని విడిచిపెట్టింది, మోయాబును వదిలిపెట్టింది, అత్తతో పాటుగా బెత్లెహేముకు బయలుదేరింది. ఇశ్రాయేలు దేవుణ్ణి ఆమె దేవుడుగా చేసుకోవడానికి బెత్లెహేము బయలుదేరింది. ఇశ్రాయేలు దేవుని ప్రజలని ఆమె ప్రజలుగా చేర్చుకోవడానికి, ఆమె దేవుని ప్రజలు ఆమె చేరడానికి బెత్లెహేము బయలుదేరింది. ఒకవేళ చనిపోతే గినిపోతే బెత్లెహేములోనే చనిపోవాలి, అత్త సమాధి పక్కనే నా సమాధి కట్టాలి అని బయలుదేరింది. ఇంత ఒక మంచి తీర్మానముతో, నేను మరలా వెనక్కి తిరిగి రాను, నేను అక్కడ చనిపోతాను అని ఒక మంచి తీర్మానముతో అత్తతో ఋతు అడుగులు వేసింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఎంత మంచి సమర్పణ చూడండి. నేను ఈ రాత్రి నీతో ఒకే ఒక మాట ప్రభు మాట్లాడమని చెప్తున్నాడు. 2 సంవత్సరంలో ఒక విగ్రహారాధికురాలు దేవుని శక్తి ఏంటో తెలుసుకుంది, దేవుని బలం ఏంటో తెలుసుకుంది. ఇంకా నీ మాటలు మారలేదు, ఇంకా నీ వేషాలు మారలేదు, ఇంకా నీ పద్ధతులు మారలేదు, ఇంకా నీ వేషధారిన బ్రతుకు మారలేదు. ఎందుకు అని అడుగుతున్నాను. 2 సంవత్సరాలు అంత మార్పా? 2 సంవత్సరాలు అంత మార్పు.
మీరు ఎందుకు వచ్చారు తెలుసా? మీరు కడుపుల నొప్పిని బట్టి యేసయ్య నమ్ముకున్న వాళ్ళు. మీకేదో రోగం బాగైంది, యేసయ్య నమ్ముకున్నావు కాబట్టి నువ్వు మారట్లేదు. నిజమైన మార్పు అది కాదు. చాలామంది స్వస్థతలు జరిగితే యేసయ్య నమ్ముకుంటారు. వాళ్ళ మైండ్లో ఒకటే, యేసయ్య స్వస్థపరుస్తాడు అంతే. నీకు పరిపూర్ణమైన మార్పు రాలేదంటే నువ్వు కడుపుల నొప్పి ద్వారా మారిన మార్పు నీది, గుండె జబ్బు ద్వారా మారిన మార్పు నీది. ఇది అసలైన మార్పు కాదు, నిజమైన మార్పు కాదు. నిజమైన మార్పు అయితే ఏమంటావు తెలుసా? ఆ దేవుడే నా దేవుడు, ఆయన ప్రజలే నా ప్రజలు, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంఘమే నా సంఘం. పరిశుద్ధులతో పాటు నేను లేపబడతాను రేపు. ఇది ఉంటుంది మైండ్లో. ఇంకా నువ్వు మారలేదు. నీ ఆలోచనలు చెక్ చేసుకో, నీ మాట చెక్ చేసుకో, నీ కనుదృష్టి చెక్ చేసుకో. ఏం మారావు నువ్వు? అసలు యేసయ్యని కొంతమంది దయ్యాలు బాగయ్యాయని మారతారు. దయ్యాలు వెలగొట్టాడు పాస్టర్, అప్పులు తీర్చాడు పాస్టర్, ఇల్లు కట్టించాడు పాస్టర్, కారు కొనిచ్చాడు పాస్టర్. అది నిజమైన మార్పు కానే కాదు. అది నిజమైన మార్పు కాదు. నేను నిజంగా మనస్ఫూర్తిగా యేసయ్యని ఎప్పుడు నమ్ముకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నా చెల్లి నేను సండే స్కూల్కి వెళ్తాం, సండే స్కూల్లో పాటలు పాడతాం, సండే స్కూల్లో అనేకమైన బహుమానాలు పొందుకుంటాం, సండే స్కూల్లో కాంగో కొడతాం, సండే స్కూల్లో నేను వర్షిప్ లీడర్ని. నేను నా చెల్లి వర్షిప్ చేసేవాళ్ళం. ఇక్కడ కస్తూరిబాయిపేటలో ఉంటుంది ఆ చర్చ్. 2014లో ఒక దైవజనుడు మాకు పరిచయం అయ్యాడు. అప్పుడు చెల్లికి బాగాలేదు, భయంకరమైన ఫీవర్, ఒక 2-3 జ్వరాలు కలిపి వచ్చినాయి అమ్మాయికి. టెస్టులకు బోల్డ్ని అడుగుతున్నారు, డబ్బులు వేలు, మలేరియా డెంగ్యూ అన్నీ కలిపి వచ్చేసినాయి. ఆ దైవ సావుడి గురించి టీవీలో మా అత్త వాళ్ళు ఆ వార్త విని మాకు ఫోన్ చేసి చెప్పారు. 2014 బాగా గుర్తు, తుమ్మనపల్లి కళాక్షేత్రంలో 4 గంటల నుంచి 7 గంటల వరకు మొదటి వర్షిప్ చేస్తే మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అభిషేకం ఏంటో తెలియదు. నిజంగా మా నాయనమ్మ గారు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి తీసుకెళ్తుంది, కానీ ఆయన శక్తి ఏంటో మాకు తెలియదు, ఆయన రుచి మాకు తెలియదు. ఇది వెళ్తున్నాం, వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాను, వాయిద్య అంతవరకు. 2014లో సరిగ్గా తుమ్మనపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం, ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటలకు జరిగే ఆరాధనకి మా కుటుంబం అంతా మేము కలిసి వెళ్ళాం. దైవజనుడు మా మధ్యలోనికి ఒక పాట పాడుకుంటూ వస్తున్నాడు. అనేక మంది దయ్యాలను స్టేజ్ మీద పడేస్తున్నారు. నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను ఆ దృశ్యాన్ని. నాకు అప్పుడు కొత్త, నాకు తెలియదు ఇది నిజంగా జరుగుతుందా. మరేంటి అలా ఎగురుతున్నారేంటి? ఆడపిల్లలు జుట్లు ఎరబోసుకుంటున్నారు, దయ్యములు పట్టి తల కింద కొట్టుకుంటున్నారు. మా దాకా వచ్చాడు. అప్పుడు ఈ అమ్మాయి నిలబడలేకపోతుంది. నాకు బాగా గుర్తు, నా పక్కనే ఉంది, ఇటు పక్కన మా అమ్మ ఉన్నారు. నేను నిలబడలేనంటే బలవంతంగా లేపి నిలబెట్టి ఆయనకి వెళ్ళి అలా చూస్తున్నా. ఆయన మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చూసి పక్కన లేదు, కింద కూర్చొని ఉంది. దాదాపు 20 రోజులు బట్టి ఆహారం లేదు, కడుపులో నాకు ఆహారం వెళ్ళలేదు అమ్మాయికి, మా చెల్లికి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఏంటి నువ్వు కింద కూర్చున్నాం ఏంటంటే, నాకేదో మైకం వచ్చి పడిపోయానని చెప్పింది. ఓపిక లేదు, నేను అందుకే కుప్పకూలిపోయానని చెప్పింది. ఇంటికి రాగానే సరిగ్గా 11:30-12 గంటలు అర్ధరాత్రి, అమ్మ నాకు అన్నం ఆకలేస్తుంది, నాకు అన్నం ఉండని చెప్పింది. 20 రోజులు అన్నం బంద్ అయిపోయింది. ఆ స్వస్థతను బట్టి మేము పరిగెత్తాం మందిరానికి. మేము నిజంగానే స్వస్థతను బట్టి మందిరానికి పరిగెత్తిన వాళ్ళం అయితే ఈ రోజు వరకు ఇలా నిలబడే వాళ్ళం మేము కాదు. మధ్యలో యేసయ్య శక్తి మేము తెలుసుకున్నాం. నిజమే, మమ్మల్ని ఆకర్షించాడు దేవుడు. ఎలాగా? స్వస్థత. మేము ఈ రోజు కూడా స్వస్థతను బట్టే మేము దేవుడిని నమ్ముకునే వ్యక్తులమైతే మేము మారే వాళ్ళం కాదు. కారు కొనిచ్చాడని నమ్ముకున్న వాళ్ళమైతే మేము మారే వాళ్ళం కాదు. ఇల్లు కొనిచ్చాడని నమ్ముకున్న వాళ్ళైతే మేము మారే వాళ్ళం కాదు. కానీ మధ్యలో అలా వెళుతున్న క్రమంలో దేవుని ఆత్మ 2014లో నా మీదకి వచ్చింది. ఆయన ఆత్మ అగ్ని జ్వాలల వల్ల నా మీద వచ్చేసింది. నేను అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాను. నాకు బాగా గుర్తు, 2014వ సంవత్సరం
దేవుని ఆత్మ నన్ను దర్శించకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. మేము స్వస్థతను బట్టే మారాము, కానీ ఆ స్వస్థత మమ్మల్ని ఇప్పుడు దాకా నిలబెట్టలేదు. ఆయన శక్తి నిలబెట్టింది. ఆయనను రుచి చూసి తెలుసుకోవాలని వాక్యం చెప్తుంది. ఆయన మాధుర్యం. అందుకే నేను చెప్తాను, పరిశుద్ధాత్మ అనుభవించండి అని చెప్తాను. నేను వచ్చి వెళ్తే ఆయన విలువ నీకు తెలియదు. ఆత్మ అగ్ని వల్ల నీ మీదకు దిగి వచ్చిన్నాడు, ఆయన విలువ నీకు తెలుస్తుంది. ఒకరోజు నాకు భయంకరంగా కోపం వచ్చింది ఏసై మీద. ఏసైతో అంటున్నాను, నువ్వు నా మీదకి రావద్దు అంటున్నాను ఏసైని. నువ్వు నా మీదకి రావద్దన్నాను ఏసైని. మీరు నమ్మండి, కంకర రోడ్డు మీద మనం బండి మీద నుంచి పడిపోతే కొట్టుకుపోతూ చూసావా చర్మం, ఆ కొట్టుకుపోయిన చర్మం మీద గుడ్డు కారం వేస్తే ఎలా ఉంటుంది, ఆయన అగ్ని దిగి వస్తే అలా ఉంటుంది. మరి మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. దేవుని అగ్ని నా మీదకి దిగి వచ్చిన ప్రతిసారి అప్పుడే పడిన తాజా దెబ్బ మీద గొడ్డు కారం అంటున్నట్టుంటుంది. ఆ మంటలకి కేకలు వేసేవాడిని. జింకానా గ్రౌండ్స్లో ఆ దైవజనుడు మీటింగ్స్ని ప్రారంభించాడు. ప్రతి ఆదివారం సాయంత్రం అక్కడ ఆరాధన జరిగించేవాడు. అందరూ 11 గంటలకి ఇంటికి వెళ్తే మేము 12:30 ఇంటికి వెళ్ళేవాళ్ళం. మట్టిలో కింద పడి గిలగిల కొట్టుకునేవాడు ఆయన ఆత్మకి. వీళ్ళకి నేను చెప్తాను, దేవుని ఆత్మ మీ యవ్వన జీవితాలకు కావాలని అడగండి వాళ్ళని. ప్రతి మీటింగ్లో దేవుని ఆత్మ నేను పొందుకుంటాను. ప్రతి ఆదివారం దేవుని ఆత్మని అనుభవిస్తాను. ఈరోజు కూడా తగ్గలేదు ఆ అభిషేకం. ఈరోజు కూడా మీరు అక్కడ ఆరాధన చేస్తుంటే చివరి వర్షపుకి నేను ఇక్కడ ఆరాధన చేస్తాను. దేవుని ఆత్మ నేను స్వాధీనం చేసుకుంటాను. దేవుని ఆత్మతో నేను నింపబడతాను. రెండు 2014 నుంచి దేవుని ఆత్మ నా మీదకి వస్తే ఇదిగో ఈ చర్చి దొర్లుతాను నేనైతే. తెలుసా, ఇంత 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 ప్రేస్ కావాలి నా అక్కడికి. ఆయన ఆత్మ అలా అనుభవిస్తాను నేను. అందరూ 11 ఇంటికి వెళ్తే అర్ధరాత్రి 12:30 మమ్మల్ని ఏ ఆటో కూడా ఎక్కించుకునేవాడు కాదు. నా పొజిషన్ చూసి ఒకరోజు ఆటో ఎక్కితే ఆటో నుంచి కింద పడిపోతున్నానంట. ఆటో వల్ల కూడా భయపడిపోయేవాళ్ళు. ఒకరోజు దేవునితో అన్నాను, ఇలా జరిగేటట్టయితే నువ్వు నా మీదకి రావద్దన్నాను. రావద్దు, నేను భరించలేకపోతున్నాను. ఒకరోజు నా పొజిషన్ చూసి 108కి కూడా ఫోన్ చేయడానికి సిద్ధపడ్డారు మా కుటుంబం. గుండెలా అలసిపోయినాయి. ఇక చనిపోయే సిచ్యువేషన్లోకి చాలా సందర్భాల్లో వెళ్ళిపోయాను నేను. దేవునితో ఒక మాట అన్నాను, నువ్వు నన్ను దర్శించడానికి వీల్లేదు, నువ్వు నా మీదకి దిగిరాడానికి వీల్లేదని దేవునితో నేను సవాలిస్తూ కోపంగా మాట్లాడి దేవుడు అన్నాడు, నువ్వెక్కడికి పారిపోతావో పారిపో, అల్ఫా ఒమేగా నేనే, నువ్వు నాకు కావాలి, నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టనన్నా. మీరు చప్పట్లు కొట్టారు కానీ నాకు ఇంకా కోపం పెరిగిపోయింది. నాకు ఇంకా అప్పుడు కోపం పెరిగిపోయింది. నా మీదకి వద్దంటే నువ్వు ఎందుకు వస్తానంటున్నావు? సరే, నీ మీదకి రావద్దు అంటున్నావు, నేను దర్శించొద్దు అంటున్నావు, నీతో మాట్లాడొద్దు అంటున్నావు కదా, నువ్వెక్కడికి వెళ్తావే వెళ్ళు, ఎక్కడ పారిపోతావో పారిపో. హైదరాబాద్ పోతే హైదరాబాదు నాది, చెన్నై పోతే చెన్నై నాది, మచిలీపట్నం పోతే మచిలీపట్నం నాది, విశాఖపట్నం పోతే విశాఖపట్నం నాది. ఎక్కడికి పోతావు? నువ్వు నాకు కావాలి, నేను వదిలిపెట్టిన అన్నాడు. ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నేను ఒకటి అనుకున్నాను, నిజమే, ఆయన సర్వాంతర్యామి, ఆయన నుంచి ఎక్కడికి మనము తప్పించుకోలేం. ఆ రోజు 2014వ సంవత్సరం ఇక డిసెంబర్, ఇక చివరికి వస్తున్నాం, నవంబర్ డిసెంబర్కి వస్తున్నాం. దేవుని పాదాలు పట్టుకున్నాను ఆ రోజు నేను. 2014 తప్పైంది, నన్ను క్షమించి ఇంకోసారి నిన్ను నా మీదకి రావద్దు అని కానీ, నిన్ను నాతో మాట్లాడొద్దు అని కానీ, నీవు నన్ను కలవద్దు అని కానీ మాటలు నేను బ్రతికినంత కాలం నేను మాట్లాడినని 2014 నవంబర్లో ఆయన పాదాల మీద జింకానా గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం పడిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పాదాలు విడిచిపెట్టలేదు నేను. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటి చెప్తున్నాను, మార్పు అనేది ఆయన రుచి చూసి తెలుసుకుంటే ఇలా మారుతారు. రుచి చూసి తెలుసుకోకపోతే ఇంకొక మాదిరిగా ఉంటారు. నువ్వే అద్భుతాలు చూసి వచ్చిందా? నువ్వు ఏ అద్భుతాలు చూసి వచ్చినోడు? నీ మాట మారలేదు, నీ బుద్ధి మారలేదు,
నీ స్వభావం మారలేదు. మార్పు అనేది హృదయంతరంగంలోంచి మొదలవ్వాలి. మారిన వ్యక్తి రహస్యంగా ఉన్న మార్పు కలిగే ఉంటాడు. మారిన వ్యక్తి 100 మందిలో ఉన్న మారినట్టే ఉంటారు. మారిన వ్యక్తి సింగిల్గా ఉన్న మార్పు పొందే ఉంటాడు. వీళ్ళెవరు అంటే ఇంట్లో ఒకేలాగా, వీధిలో ఒకేలాగా, పని దగ్గర ఒకేలాగా ఉంటున్నారు. వీళ్ళు ఎవరు అంటే వీరు యేసయ్యని రుచి చూసి ఎరిగిన వారు, ఆయన శక్తిని ముక్తిని గ్రహించి ఎరిగిన వారు. యేసయ్యను ఎలా నమ్ముకున్నావు? రోగం పోతే ఆయన పట్టుకున్నావా? అప్పులు పోతే ఆయన పట్టుకున్నావా? ఇల్లు గడితే ఆయన పట్టుకున్నావా? లేదా ఏదో దొరికాడులే మా బంధువుల దేవుడు నా దేవుడని పట్టుకున్నావా? మారితే రూతమ్మలాగా మారాలి. 2 సంవత్సరాల విప్లవాత్మకమైన మార్పు అమ్మాయిలో. అంత విగ్రహారాధికురాలు నీ దేవుడే నా దేవుడు అంటదా? నీ ప్రజలు నా ప్రజలు అనిద్దా? ఈ రోజున నిన్నే ప్రభు తిడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలైంది, నీ పద్ధతిలో మార్పు లేదు. ప్రత్యేకించబడండి ప్రియ సహోదరి సహోదరుడా. ప్రత్యేకమైన లైఫ్ను బ్రతకండి. అత్త చిన్న కోడలు ఇద్దరు బెత్లెహేముకు బయలుదేరి ఉన్నారు. అతమ్మా నువ్వు పనికి వెళ్ళి నాకు ఫుడ్ పెట్టాలి అల్లా. అతమ్మా మనం కోతకాలానికి బెత్లెహేము వచ్చాం, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు పెద్దదాని అయ్యావు, వృద్ధురాలు అయ్యావు, ఇక్కడ బోల్డ్ పొలాలు ఉన్నాయి. నేను ఎవని పొలమునకు వెళ్తాను, ఎవని కటాక్షము నేను పొందుతును, వాని చేలో నేను పరిగేరుకొని నేను సాయంత్రానికి ఇంటికొచ్చి అన్నం వండి నీకు నాకు ఇద్దరం తిందాం అని ఒక పొలానికి వెళ్ళింది బెత్లెహేములో. ఆ అమ్మాయి అడుగు పెట్టడమే అపోస్తుల సంఘంలో అడుగుపెట్టింది. అమ్మాయి పిచ్చి సంఘంలో అమ్మాయి అడుగు పెట్టలేదు. అమ్మాయి అడుగు పెట్టడంలోనే నేతులు అడిగేసింది అమ్మాయి. ఆమె పోయే సంఘం అపోస్తుల సంఘం, ఆమె పోయే సంఘం అపోస్తుల సహవాసం. వెళ్ళి పరిగి ఏరుకుంటుంది. పరిగి ఎవరు ఏరుకుంటారు తెలుసా? అడుక్కునే వాళ్ళు ఏరుకుంటారు, దిక్కుమాలలో ఏరుకుంటారు, చాతగానో ఏరుకుంటారు. పరిగి ఏరుకుంటుంది. ఎల్లంగానే పనులను చూసాయా, నా పేరు రూతు, నయోమి ఉంది కదా, నయోమి ఆమె మా అత్తగారయ్యా, ఇలా జరిగిందయ్యా అని ఆమె రీజన్ అంతా అలాగే చెప్పి, కొంచెం ఏమనుకోపోతే 2-3 గింజలు పడిపోతూ ఉంటే దారి మధ్యలో ఆ ఏరుకుని వెళ్ళిపోతానయ్యా అని ఒక అడుక్కునే దానిలో ఒక భిక్షగతిలో వాళ్ళకి నమస్కారం పెట్టి వేడుకుంది. అలా అన్నారు. సరేలమ్మా ఏరుకు. ఆ పొలం బోయాజు పొలం, దేవునికి స్తోత్రం. అమ్మాయి అనుకోవచ్చు, ఇదేం బతుకు, బెత్లెహేముకి వచ్చితే అడుక్కునేదాన్ని చేశారు నన్ను అని ఎంజాయ్ లైఫ్ చేయొచ్చు అమ్మాయి, కానీ చేయలేదు. ప్రత్యేకించబడింది కదా. వినండి, ప్రత్యేకించబడిన వాళ్ళకి మొదట్లో ఇలానే ఉంటాయి శ్రమలు. నాకేమి వద్దు, లోకం వద్దు, నాకేమి వద్దు అనుకున్న వాళ్ళకి ఫస్ట్లో దరిద్రమే మనకి. కానీ తుదకు ఏ పొలములో పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా మారిపోయింది. బోయాజాముని పెళ్లి చేసుకున్నాడు. ప్రత్యేకించబడిన వారిలో మొదట దరిద్రం ఉంటుంది, తుదకు ఆశీర్వాదం ఉంటుంది. కొంతమంది దరిద్రాన్ని ఫేస్ చేయలేరు. ఇప్పుడు మనందరం దరిద్రంలో ఉన్నాం, దిక్కుమాలిన వాళ్ళకున్నాం, పరిగేరుకుంటున్నాం. నిన్ను నమ్ముకొని వచ్చాను కదయ్యా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని అనొద్దు. దీనిలో నా ఆశీర్వాదం ఉంది. మన సంఘమే ప్రత్యేకించబడిన సంఘం, లోకానికి పూర్తిగా వేరు. లోకం అంటది మనల్ని చూసి మీరు పిచ్చివారంటది, అననివ్వండి. మీరు ఎర్రివారంటది, అననివ్వండి. మీరు ఆరాధన కరెక్ట్ కాదంటది, అననివ్వండి. మీరు బోధ సరైంది కాదంటది, అననివ్వండి. కొన్నాళ్ళు పడదాం, మహా అయితే మనల్ని దేవుడు యజమానులుగా చేసేంత వరకు ఓపిక పడదాం. మనల్ని దేవుడు యజమానుడిగా చేసేంత వరకు ఓపిక పడదాం. రుతమ్మ భిక్షగతిలాగా ఆ పరిగెరుకుంది. అమ్మాయిని పిలిచాడు బోయాజు వచ్చి, ఏంటి నీ ప్రాబ్లం?
ఎవరు నువ్వు? అన్ని విషయాలు చెప్పాడు పనివాడు. బోయాజు తినే పేలాలు ఇచ్చాడు, తినని. నా కుండలో నీళ్ళే తాగు, నా వాటర్ బాటిల్ నీళ్ళే తాగన్నాడు. పనోళ్ళకి తాగొద్దు, బావి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. పనోళ్ళందరికీ ఆర్డర్ పాస్ చేశాడు, ఈ అమ్మాయి మీద ఈగ వాళ్ళతో మిమ్మల్ని ఊరుకోని అన్నాడు. పక్క పొలానికి వెళ్ళొద్దు అన్నాడు, ఈ పొలంలో ఉండమన్నాడు. అమ్మాయి ప్రత్యేకించబడింది కనుక మొదట దరిద్రమైన స్థితి అయినా, మొదట అడుక్కునే బతుకైనా తుదకు యజమానురాలు. ఇప్పుడు ఆ పనులకు ఆర్డర్లు వేస్తుంది అమ్మాయి. చాలా జాగ్రత్తగా కోయండి, పంటను చాలా జాగ్రత్తగా చూసుకోండి అని పట్టు చీర కట్టుకొని వచ్చిందంట పొలంలోకి ఒకరోజు. ఆమె స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఆమె వస్త్రాలు కూడా సరిగా లేవు, మురికి వస్త్రాలు, చింపురు జుట్టు, భర్త పోయిన బాధ, కరువు బాధ, అక్కడికి పోయి పరిగెరుకున్న దిక్కుమాలిన స్థితి, అడుక్కునే బతుకు ఒక భిక్షగత్తెలాగా అడుగు పెట్టింది ఆ పొలంలోనికి. వినండి, కొన్ని రోజులు గడిచిందో గడవలేదో పట్టు చీరతో నిమగ్నం అయిపోయింది ఆ పొలంలోనికి. స్తోత్రం, హల్లెలూయా. వినండి ప్రియ దైవజనమా, ప్రత్యేకించబడిన వారి మొదట లైఫ్ ఎలా ఉంటుందంటే దరిద్రమైన లైఫ్, ఒక అడుక్కునే జీవితం, ఎదురు చూసే జీవితం. ఎప్పుడు అనొద్దయ్యా, అందరినీ వదిలిపెట్టాను, అన్నిటిని వదిలిపెట్టాను, నాకేంటి జీవితం ఎప్పుడు అనొద్దు మీరు. ఆ పరిగేదో ఏరుకుంటున్నాం, 4 గింజలు ఏదో ప్రభు ఇస్తున్నాడు బ్రతకడానికి, తీసుకొని హాయిగా ముందుకెళ్తాం. ఇప్పుడు దరిద్రం, ఇప్పుడు కరువు, ఇప్పుడు కాటకం, ఇప్పుడు దిక్కుమాలతనం, ఇప్పుడు భిక్షగత్తె అవతారం, భిక్షగడ అవతారం ఇప్పుడు అది. తర్వాత అది ఉండదని ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. అబ్రహాము ప్రత్యేకించబడ్డాడు, లోతును విడిచిపెట్టాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడిని ఆశీర్వదిస్తాడు. రూతు తన స్వదేశాన్ని, తన తల్లిదండ్రుల్ని, తన యొక్క ప్రాంతాన్ని, తన స్థలాన్ని విడిచిపెట్టి అత్తను నమ్ముకొని, అత్త దేవుణ్ణి నమ్ముకొని, అత్త ప్రజలను నమ్ముకొని వచ్చింది. మొదట దరిద్రమే, తుదుకు ఆశీర్వాదం. ఒక యజమానురాలి పోస్ట్. ప్రత్యేకించబడటంలో ఆశీర్వాదం ఉంది. నీవు ప్రత్యేకించబడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. కరువు పోయి, కాటకం పోయి, భిక్షగత్తితనం పోయి, ఇచ్చే స్థాయిలో ప్రభు మనందరం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమంటుంది, నీ దేవుడే, నీ ప్రజలే నేను పాతి పెట్టిన దగ్గరే. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఆ ఫంక్షన్కి పోవచ్చా, ఆ ఫంక్షన్కి పోవచ్చా, పాస్టర్ గారు వాళ్ళు అదేదో పెడుతున్నారు తినొచ్చా, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, తినొచ్చు, చావచ్చు కూడా, చచ్చిపోండి. రూత్ అలా అనలేదు, నీ దేవుడు నా దేవుడు. మీకు తెలియదు ఆ ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళకూడదు, నీకు తెలియదా తినాలో తిను. ఎంత తెలివి మారిలాగా అడుగుతారు నన్ను వచ్చి కొంతమంది. అక్కడ పోవచ్చా పాస్టర్ గారు, ఇక్కడికి వెళ్ళొచ్చా పాస్టర్ గారు, ఇంకేం తెలియదు, చిన్న బొప్పివిడి, ఇక్కడికి వెళ్ళొచ్చా పాస్టర్ గారు, వెళ్ళు అక్కడే చచ్చిపో. చావచ్చు కూడా అంటాను నేను, చచ్చిపోవచ్చు కూడా, చచ్చిపోవచ్చు. అక్కడికి వెళ్ళొచ్చు, తినొచ్చు, చచ్చిపోవచ్చు. నీకు తెలియదా అన్యుల ఆచారం ఉంటుందని, నీకు తెలియదా లోకానుసారంగా బ్రతుకుతారని, లోకానుసారమైన వ్యక్తులు ఉంటారని. మీరు ఒక డ్రామా అన్నమాట. దైవజనుడు అడగటం, నేను వద్దన్నా ఏదన్నా నువ్వు వెళ్ళేది అయినా అడుగుతావు. అదొక ట్యాగ్ నా దగ్గర, మంచివారు అనిపించుకోవడానికి. నువ్వు వెళ్ళేది అప్పుడు ఎందుకు అడగటం నన్ను? రూతమ్మ అలా అనలేదు. అతియా మరి వెళ్తే ఎట్లాగా నేను వెళ్ళనమ్మా, లోకంలో నేను కలవను, నా బంధువుల ఇంటికి వెళ్ళను, మరలా పూజలు నేను చేయను, మరలా అక్కడ పెట్టిన పదార్థాలు నేను తినను. నీ దేవుడిని నమ్ముకుంటున్నాను ఈ రోజు నుంచి నేను. నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు గొప్పవాడు. స్తోత్రం, దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడండి. అబ్రాహాముతో అంటాడు, నాకు ఈ మాట చాలా ఇష్టం, అబ్రామా నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అంటాడు. గూస్బంప్స్ వచ్చేస్తాయి అంతే. నీ సర్వశక్తి కలిగిన దేవుడిని అంటాడు అబ్రాహాముతో దేవుడు. వినండి ప్రియ దైవజనమా, నీ దేవుడి గురించి నువ్వు తెలిస్తే నన్ను అడగవు, అక్కడ పోవచ్చా, ఇక్కడ పోవచ్చా, అది కొనుక్కోవచ్చా, ఇది కొనుక్కోవచ్చా, నన్నేం అడగవు. నువ్వు నీకు దేవుని గురించి తెలిసి నన్నేం అడగవు.
నీకు ఉపదేశములకు లోతుకి వెళ్తానని నేను అడగవు. నువ్వు నీ అంతటి నువ్వే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అయ్యగారు వద్దన్నారని నా మీదకి నెట్టేయడానికి అడుగుతారు నన్ను. ఆ దెయ్యాలు కూడా ఉన్నాయి మన చర్చిలో, ఉన్నాయి. స్మైలీ, నువ్వు ఇట్లా అంటాం కదా, ఉన్నాయి. అమ్మో, ఏమన్నా అడిగితే నా మీద వాళ్ళు శుద్ర పూజలు చేయాలి, నా మీదకి నెట్టేస్తారు. మా పాస్టర్ గారు వద్దన్నారు నా మీదకి యుద్ధానికి రావడానికి. మా పాస్టర్ గారు వద్దన్నారండి, మా పాస్టర్ గారు మాట్లాడొద్దని. పాస్టర్ గారు ఎవడు? వాక్యం చెప్పిందని చెప్పరాదా? వాక్యమే చెప్పరు, నా మీద చెబుతారు. వాక్యం చెప్పిందమ్మా, పలానా లేవ్యాకాండంలో, పలానా సంఖ్యాకాండంలో, పలానా నిర్గమాకాండంలో, పలానా మత్తయి సువార్తలో, మేము రాము. నేను యూదుడిని గనక నేను వంగి నమస్కారం పెట్టను. అసలు నిజంగా ఆ రూతు అనే అమ్మాయిలో ఎంత బలమైన మార్పు కలిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. ముగ్గురు మగవాళ్ళు ఇంట్లో చనిపోయినా ఆమె విశ్వాసం ఇజ్రాయేలు దేవుడి మీద తగ్గలేదు. ప్రియదేవి జనమా, ఆమె విశ్వాసం తగ్గలేదు. శ్రమల రంగాల్ని కదిలిపోతాం, ఇబ్బందుల రంగాల్నే కదిలిపోతాం, శోధన రంగాల్నే కదిలిపోతాం. అక్కడ శవమే, మనిషి ఎగిచిపోయాడు, అయినా రూతమ్మ కదలలేదు. ఒక విగ్రహారాధికురాలు 2 సంవత్సరంలో బలమైన మార్పు. నీకేదా మార్పు అని అడుగుతున్నాడు ఈ రాత్రి దేవుడు. అక్కడ పోవచ్చు అంటావు, ఇక్కడ పోవచ్చా అంటావు, ఇది చేయొచ్చా అంటావు, అది చేయొచ్చా అంటావు. ఏం తెలిసిందమ్మా ఇశ్రాయేలు దేవుడి గురించి నీకు? పదహారు 17 సంవత్సరాల నుంచి యెహోవాను నమ్ముకున్న నేను ఎన్నో తెలుసుకున్నాను ఆయన గురించి. విశ్వంలో శాసించిన దేవుడు ఇంకా ఈ రోజుకి తెలుసుకుంటూనే ఉన్నాను. తెలుసుకున్నాక మార్పు రావాలి. ఆయన రుచి చూసిన తర్వాత మన బ్రతుకులు మారాలి. ఈరోజు ఉదయం మనం మధ్యాహ్నం 1 గంటకి ఆయన శరీరాన్ని రుచి చూడబోతున్నాం, ఆయన రక్తాన్ని రుచి చూడబోతున్నాం. రుచి చూసిన కుటుంబాలు మారాలి. ఆయన శరీరాన్ని రుచి చూసిన వారు ఆయన శరీరంగా మన శరీరం మారిపోవాలి. ఆయన రక్తాన్ని రుచి చూసిన వారు ఆయన రక్తంగా మన రక్తం మారిపోవాలి. రుచి చూసి ఎరుగండి అన్నాడు భక్తుడు. వినండి ప్రియదర్శనం, నా చేతులు జోడించి మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నాను, మారితే రూతమ్మలాగా మారాలి. ఇకంతే, మారితే రూతులాగా మారాలి. లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, డ్రామాలు చేయకూడదు. మారావంటే రూతమ్మలాగా జాగ్పట్టది, అసలు రూతమ్మలాగా మారిపోవాలి. ఆ అమ్మాయి వచ్చింది బెత్లెహేముకి, మోయాబు వెళ్ళలేదు, తన బంధువులకు ఫోన్ చేయలేదు, తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడ నేను దిక్కుమాలను బతుకుతున్నాను, ఇక్కడ అడుక్కునే దానిలాగా చేసిందని అనేది అని ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ ఇంటికి చేయలేదు అమ్మాయి. మౌనంగా పడి సచ్చింది ఆ పొలంలో. యజమానురాలుగా మార్చేశాడు దేవుడు. ఎంతోమంది నలిగిపోతున్నారో ప్రత్యేకించబడి ఏసై చూడట్లేదు అనుకుంటున్నావు. నిన్ను బంధువులు వదిలిపెట్టుకున్నావు, స్నేహితులు వదిలిపెట్టుకున్నావు, రక్త సంబంధం వదిలిపెట్టుకున్నావు, లోకాశలు వదులుకున్నావు, లోకాన్ని వదిలేసావు. డబ్బు మీద ఆశపోయింది, బంగారం మీద ఆశపోయింది, నగల మీద, దండల మీద, చౌలీల మీద, అలంకరణ మీద ఆశలు పోయినాయి, చచ్చిపోయినాయి. కానీ అవన్నీ వదులుకున్నా కానీ ఇంకా కరువు నీలో జీవితంలో ఉంది. పరిగెరుకునే పరిస్థితి నీది. ఒక భిక్షగతిలాగా బతుకుతున్నావు భూమి మీద. రోజు ఎదురు చూపులైనా యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నా కొరకు ప్రత్యేకించబడి ఈ శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల్ని నేను యజమానులుగా మారుస్తాను దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? నీవు ప్రత్యేకించుకుంటే మొదటి శ్రమలు ఉంటాయి కానీ తుదకు ఆశీర్వాదంగా మారిపోతాయి. మా జీవితాలే దానికి నిదర్శనం. ఎన్ని శ్రమలు పడ్డాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఎలా ఉంటుందండి నా మైండ్, మా ఫ్రెండ్స్కి ఫోన్ కాల్ కూడా చేసి మాట్లాడను. ఈ రోజుకి మా ఫ్రెండ్స్ నాకు మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లో. ఇప్పుడు నిన్న కూడా మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ అన్న మెసేజ్ నేను పంపించలేదు, వదులుకున్నాను. వదులుకుంటే అంతగా వదులుకోవాలి. వాడు గుడ్ మార్నింగ్ అని పెట్టాడు, నేను కూడా గుడ్ మార్నింగ్ అని పెడితే ఏమైంది?
నేను వదులుకున్నాను కనుక ఆ పర్సన్ నేను టచ్ చేయను. ఇంకా అది మంచి అయినని చెడవని నాకు అనవసరం. పాస్టర్ గారు ఒక గుడ్ మార్నింగ్ పెడితే తప్పు కాదు, అది నా ప్రత్యేకమైన జీవితం. అది వన్స్ ఒక్కసారి వదులుకున్న తర్వాత గుడ్ మార్నింగ్ కదా హాయ్ అనుకోండి పెట్టను. ఎందుకంటే ప్రైజ్ నేను వదులుకున్నాను వాళ్ళని, నేను వద్దనుకున్నాను వాళ్ళని, నేను విడిచిపెట్టాను వాళ్ళకి హాయ్ బాయ్ యొద్దిక. మీ దృష్టిలో తప్పు కాదుగా అనుకుంటారు, మీ తింగిరి దృష్టి మీద. నా దృష్టిలో తప్పు. నేను వదిలేసిన వాటిని ఇలా టచ్ కూడా చేయటం నాకు ఇష్టం లేదు. వదిలేసుకున్నాను, అన్నిటిని వదిలేసుకున్నాను, బంధమంతా తెంచేసుకున్నాను. మా బంధువులందరికీ అర్థమైంది ఏంటో తెలుసా? శుక్రవారం ఆదివారం పాస్టర్ గారు రారు. మా బంధువులందరికీ ఏమర్థమైంది తెలుసా? శుక్రవారం ఆదివారం రాడు. అట్టుండాల. ఆదివారం వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారండి. నీ గురించి ఏం తీయాలో తెలుసా? పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం శుక్రవారం పెళ్ళిళ్ళు పెడితే రాదు. పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం ఆదివారం పేరంటాలు పెడితే రాదు. లేదా అనుకుంటారండి. మా బంధువులందరికీ ఏమర్థమైంది తెలుసా? ఒకళ్ళు రీసెంట్గా మా చెల్లి వివాహం అయిన తర్వాత వివాహం చేసుకున్నారు. వాళ్ళు శుక్రవారం పెట్టుకోలేదు పెళ్ళి, ఏ బుధవారం ఎప్పుడు పెట్టుకున్నారు. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు, కుదరలేదు. నా కోసమే వాళ్ళు అప్పుడు పెట్టుకున్నారు. మీరు రారు కదా శుక్రవారం పెడితే, మీరు రారు కదా. అసలు వాళ్ళకి పిచ్చెక్కిపోవాలి మన గురించి. నువ్వు పిచ్చెక్కి వస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఆదివారం ఏదన్నా పెడితే నువ్వు రావని, శుక్రవారం ఏదన్నా పెడితే నువ్వు రావని బలంగా నీ బంధువుల్లో నాటపడాలి. నీ కోసం పెళ్ళిళ్ళ డేట్లు మార్చాలి. అది నీ నిజమైన విశ్వాసం, అది నిజమైన క్రైస్తవుడివి. నేను ధైర్యంగా చెప్తున్నాను, మా కోసం వివాహ దినాలు మారుస్తున్నారు, పెళ్లి డేట్లు మారుస్తున్నారు, సమయాలు మారుస్తున్నారు. వీరు నిజమైన దేవుని బిడ్డలు. మార్చబాకండిలే, మేమే వస్తాములే, మైగారు ఏమన్నర్లే బుల్లే లక్క ఏమన్నా కదా. నేను ఆయన ఏమన్ను నేనేమన్ను అనేటట్టయితే ఇట్లెందుకు తయారవుతారు? బంధువులు మనల్ని బట్టి డేట్లు మార్చుకోవాలి. జాషువా పెళ్ళి కూడా అట్లాగే పెట్టాం. జాషువా డేట్స్ కూడా ఏప్రిల్ 8, 9 పెట్టాం. నేను వెళ్ళాను, నలుగురు పాస్టర్ గారు కూర్చున్నాం. శుక్రవారం రాకుండా చూసుకున్నాను నేను. స్తోత్ర. రాశి నక్షత్రాలు మనకు అనవసరంలా. మనకి సోమవారం మంచిదే, మంగళవారం మంచిదే, బుధవారం మంచిదే, గురువారం మంచి, శుక్రవారం చెడ్డది, మళ్ళీ శనివారం మంచిదే, ఆదివారం భరత్ చెడ్డది. మన డేట్స్ అవి నీకు ఎప్పుడన్నా పెట్టుకో. శుక్రవారం మంచిది కాదు, నేను చెప్తున్నాను. శుక్రవారం పెట్టుకుంటే నాశనం, ఆదివారం పెట్టుకుంటే నాశనం. అవి మంచి దినాలు కాదు, అవి సెక్కున దినాలు, అవి అమావాస్యలు, మెయిన్ అమావాస్యలు అవి. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం అమావాస్య. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇంకా మిగతా అన్ని మంచి, ఈ రెండు మంచి కాదు. మళ్ళీ ఏ మంచిదని నా దగ్గరికి వస్తే నేను మామూలుగా ఉంటుంది నీకు. నువ్వు చెప్పాలి, మా చర్చికండి శుక్రవారం ఆదివారం మంచిది కాదండి, 3వ వారం శనివారం కూడా మంచిది కాదు కదూ. ఇవి మంచి దినాలు కాదు. ఆ దినాల్లో శుభకార్యాలు పెట్టుకోకూడదు. నిజం. కొంతమంది పిచ్చోళ్ళు మంగళవారం మంచిది కాదు. ఎవరు చెప్పారు నీకు? మంగళవారం ఏ ప్రార్థన ఉండదు మంచిది. ఆ రోజు జయరాజు ప్రార్థన పెట్టాడు కదా, మంచిది. మన ప్రార్థన పెట్టిన రోజు మంచిది కాదు. జ్ఞాపకం చేసుకొని మీ పిల్లల వివాహాలు జరగబోతున్నాయి, మీరు డేట్స్ చూసి పెట్టుకోండి. ఆమెను చెప్పండి గట్టిగా, చూసి పెట్టుకోండి. జాషువాది నేనే పెట్టాను కాబట్టి నో ప్రాబ్లం, హాయ్. ఆ 2-3 దైవజనులు కూడా నా మాటే డిక్లేర్ చేశాడు. దీనుణ్ణి దరిద్రుణ్ణి పరిశుద్ధుల మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ రోజు నేను 8, 9 అన్నాను, పాస్టర్ గారు అదే డేట్ పెట్టేశారు. ఆయన మర్చిపోయి 9, 10 అన్నాడు, డిక్లేర్ చేసేసాడు. పాస్టర్ గారు అని 9, 10 కాదండి, శుక్రవారం మాకు ప్రార్థన ఉంటుందంటే, శుక్రవారం అయ్యగారికి క్రమం అంటండి,
8, 9. 8 ప్రధానం, 9 పెళ్ళి. మళ్ళీ శుక్రవారం కల్లా నేను చర్చిలో ఉంటాను. ఎంత బాగుంది చూడండి పెళ్ళి. ఆ పెళ్ళి పరిశుద్ధమైంది, ఆ పెళ్ళి శుభగడియలో పెట్టిన పెళ్ళి అది. స్తోత్రం. 14 ఏ వారం వచ్చింది రిసెప్షన్ది? ఏమంటే 10 శుక్రవారం అన్నప్పుడు అది ఆ 14 కూడా మంచిది పెట్టారు. జ్యోతి గారు నాకు చెప్పారు, మంచిదండి అన్న. శుక్రవారం పెట్టుకోవచ్చా అంటే నేను అస్సలు ఒప్పుకోను. చర్చిలు అగ్గొట్టి మొత్తాన్ని వెళ్ళిపోతారా? ఆదివారాలు అసలు నిజంగా సైతాన్ గాడంట ఇప్పటికీ జరిగిపోతున్నాయి. ఆదివారాలు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. ఆదివారాలు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి బాగా భయంకరంగా. ఇంకా రానున్న దినాల్లో ఆదివారాలు అంటే ఖాళీ లేకుండా అసలు ఆదివారాల్లోనే శుభలగ్నాలు పెడతాడంట వాడు. ఆడు భూమి మీద ఎంత విజృంభిద్దామని చూస్తున్నాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన చర్చి వాళ్ళు మాత్రం ప్రత్యేకించబడిన వాళ్ళు కాబట్టి ఈ శుక్రవారం ఆదివారం తీసేసుకొని ఆ క్యాలెండర్ల మొత్తంలో ఏ రోజున్నా మీరు పెట్టుకోండి. ఏ శుక్రవారం మంచిది కాదు, ఏ ఆదివారం మంచిది కాదు. నేను చెప్తున్నాను, అన్ని దినములు మంచివే. అన్ని దినములు మంగళవారం మంచిదే, బుధవారం మంచిదే, గురువారం మంచిదే, సోమవారం మంచిదే, శనివారం మంచిదే. ఇంక 2 మంచి కాదు, అవి ఎప్పటికీ మంచి కాదు. భూమి ఉన్నంత వరకు అది మంచిదే కాదు. మిగతా రోజులన్నీ మంచివే. జ్ఞాపకం పెట్టుకుని మీరు వివాహాలైనా ఫంక్షన్స్ అయినా మీరు చేసుకోండి. ఋతుమ గురించి చెప్తున్నాను. ఆమె ఆశీర్వదించబడినట్లుగా సంఘం ఆశీర్వదించబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, వీడు పరిసయ్యుడు. ఒకడు చర్చి బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు, వాడు సుంకరి. చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు అంటాడు వారానికి 2 సార్లు ఏం చేస్తున్నాడంట? నెల ఏం చేస్తున్నాడంట? దశంభాగం. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడంట, దశంభాగాలు ఇస్తున్నాడంట. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, చర్చిలో బలిపీఠం దగ్గర మోకాలేసి ప్రార్థన చేసి బయట ఉన్న సుంకర వైపు చూపించుకో, వాడులాగా లేనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు వాడు దరిద్రుడు. ప్రత్యేకించబడటం అంటే వేలు పెట్టి చూపించడం కాదు. ప్రత్యేకించబడటం అంటే ఒక వ్యక్తిని దూషించడం కాదు, ఒక వ్యక్తిని విమర్శించడం కాదు. ప్రత్యేకించబడటం అంటే నోరు మూసుకొని ఉండటం. ప్రత్యేకించబడటం అంటే ప్రతిదీ వదిలిపెట్టుకొని అయ్యా నేను పాపిని అని ఆకాశం తట్టు కనులెత్తి చూడలేని అయోగ్యుని చెప్పటం. కొంతమంది ప్రత్యేకించబడి ఓవర్ యాక్షన్ చేస్తారు. ఓవర్ యాక్షన్ ఎలా అంటే పిచ్చి పీప్స్లో చేస్తారు వాళ్ళు. ఓవర్ యాక్షన్ కాదు ప్రత్యేకించబడటం అంటే. ఏమో మాత్రం మారిపోయి ఆమెకెళ్ళి ఏళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటుంది. ఎంతైనా తప్పు. ఏలు పెట్టి చూపించావా నీ పతనం స్టార్ట్ అయిపోద్ది. ఎవరికెళ్ళి వేలు పెట్టి చూపించడం కాదు ప్రత్యేకించబడటం అంటే. నువ్వు పాపి, నీకు అవసరమా? ఇదే నా ప్రత్యేకించబడటం? ఇదే నా యేసయ్య గురించి తెలుసుకుంది? నీకెందుకు వాళ్ళ గురించి? నీకు ఓపుకుంటే వరకు ప్రార్థన చేయి, లేదా నోరు మూసుకొని కూర్చో. వేలు పెట్టి చూపేవారు బ్రతకరు, సస్తారు. నేను చెప్తున్నాను వినండి, ఎవరిని కూడా వేలు పెట్టి చూపించి మాట్లాడొద్దు. యేసయ్య వేలు పెట్టి చూపించలే అనలేదండి. ఒక పాపాత్మురైన స్త్రీని రాళ్ళు వేసి కొడుతుంటే మీలో ఎవడైనా పాపం చేయనివాడు రాయండి మొదటి రాయి అన్నాడు. మొత్తం రాళ్ళు పడేసి పారిపోయారు. యేసయ్య నువ్వేమన్నా చేస్తావనని ఏడుస్తుంది దీనంగా మా పాదాల మీద పడి. వాళ్ళు ఏమన్నా నేను చేశారా? చేయలేదు. నేనేమి చేయను అన్నాడు ఆయన. నేను క్షమిస్తున్నాను నేను అన్నాడు. వేలు పెట్టి చూపించడం నువ్వెవరివి? నీ బతికేంటో చూసుకో ఒకసారి, నీ స్థితి ఏంటో చూసుకో ఒకసారి. వేలు పెట్టి చూపించి ఆమెలో తప్పు చెప్తావా? పరిసయ్యులాగా ఉండొద్దు, సుంకరిలాగుందాం. యేసయ్య అన్నాడు ఈడు ప్రార్థన నాకు నచ్చలేదు, బయటుండి చేసేవాడు ప్రార్థన నాకు నచ్చింది. చర్చిలోకి వచ్చి కొంతమంది వాళ్ళకలాగా ఉండనందుకు స్తోత్రం, వీళ్ళకలాగా ఉండనందుకు స్తోత్రం, వాళ్ళకలాగా ఉండనందుకు స్తోత్రం అని అంటారు. తప్పది, అది తప్పు ప్రార్థన. అది బయట వాళ్ళు అంగీకరించబడుతున్నారు. నేను పాపిన రొమ్ములు కొట్టుకున్న వాళ్ళు అంగీకరించబడుతున్నారు. చర్చిలోకి వచ్చి నిలిపి తారాత్యం చేసే వాళ్ళు అంగీకరించబడట్లేదు. వినండి ప్రియ దైవజనమా, యేసయ్య రాత్రితో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించబడటం అంటే వేలు పెట్టి చూపించడం కాదు. ప్రత్యేకించబడటం అంటే నిందలు వేయటం కాదు. ప్రత్యేకించబడటం అంటే విమర్శించడం కానే కాదు. సైలెంట్గా ఉండాలి. ఎవరి గురించి నీకేమి తెలిసినా నీకు ఓపుకుంటే పర్సనల్ ప్రేయర్ వారి గురించి ప్రార్థన చేయి, అంతే. వాళ్ళని తిట్టొద్దు,
ఒక మాట అనొద్దు, వేలు పెట్టి చూపించొద్దు, నిందలు వేయొద్దు, విమర్శలు చేయొద్దు. అబ్రహాములాగా ప్రత్యేకించబడదాం. లోతు అనే శరీర సంబంధమైన వ్యక్తులు వదులుకుందాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడి రాత్రిని ఆశీర్వదిస్తాడు. రూతులాగా నిజమైన దేవుడేంటో రుచి చూచి తెలుసుకొని ఆ దేవుని నమ్ముకొని ఆ దేవుని ఆరాధిద్దాం. ఆ దేవుడి మీద పడి ముందుకు వెళ్దాం. రూతుని యజమానురాలుగా చేసిన దేవుడు పొలానికి నిన్ను కూడా యజమానుడిగా చేస్తాడు. ఇక్కడ ముగించేశాను. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీదకి వెళ్ళి దిగొచ్చాడు. దిగొస్తే కింద పూజ చేస్తున్నారు. తోడ చుట్టూ పూజలు చేస్తుంటే మోషే అన్నాడు, యెహోవా పక్షమని ఎవడో నా వెనకాలకి రండి అన్నాడు. లేవీలందరూ వెనక్కి వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. 12 గోత్రాలు, ఒక గోత్రం మాత్రమే వెనక్కి వచ్చేసింది. 11 గోత్రాలు అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, మోషే నీ వెనక్కి వచ్చిన లేవీయులకి నేను నా సేవను అప్పగించబోతున్నాను. వీళ్ళే పాస్టర్లు ఎవరు? నీ వెనక్కి వచ్చిన పాస్టర్లు. మాకు లోకముద్దని నీ వైపు వచ్చిన పాస్టర్లు. ప్రత్యేకించబడిన వాళ్ళకి దేవుడు విలువైన అప్పగిస్తాడు. లేవీ గోత్రానికి యాజకత్వాన్ని అప్పగించాడు. లేవీ గోత్రం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి రావాల్సిన అవకాశం ప్రభు ఇచ్చాడు. వాళ్ళ చేతుల సేవని ఇలా పెట్టాడు యేసయ్య. ప్రత్యేకించబడిన వారు ఎన్ని బహుమానాలు పొందుకుంటారో మీకు వదిలేశాను నేను. ప్రత్యేకించబడిన వాళ్ళకి దేవుడు బహుమానాలు ఇస్తాడు, సేవను అప్పగిస్తాడు, పరిచర్ను అప్పగిస్తాడు, సేవను అప్పగిస్తాడు, ఆయన ఇంటిని అప్పగిస్తాడు. పరలోకపు తాళపు చెవులు పెడతాడు చేతిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు పెడతాడు నీ చేతిలోకి తీసుకొచ్చి. ఎందుకంటే నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఇట్లా పట్టుకొని పరలోకపు తాళపు చెవులు అలా పెడతాడు. ప్రత్యేకించబడిన వారికి అనేకమైన మేలులు ఉన్నాయి. అబ్రహాం చూసు, రూతుని చూసుకో, మోషేని చూసుకో. యోసేపు గురించి ఎన్నిసార్లు చెప్పినా తరగదు మన సబ్జెక్ట్. అసలు అతడు ఎలా ప్రత్యేకించబడ్డాడో అతడికి సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఫరో మీదే తండ్రిగా చేసేసాడు. ఇప్పుడు ఫరో చేతులు కట్టుకొని బీరువా తాళాలు అడగాలి యోసేపుని. యోసేపు గారు ఒక 100 రూపాయలు తీసుకుంటాను, బీరువా తాళాలు ఇస్తారా అని అడగాలి ఫరో యోసేపుని. అంత క్యాడర్ కొట్టేశాడు యోసేపు. మీరుకెంత తింగర మొక్కలు, సినిమాలు మానుకోరు, బూతులు మానుకోరు, ముచ్చట్లు మానుకోరు, సరదాలు మానుకోరు. మీకు తెలియదు ప్రత్యేకించబడిన వారిలో ఉన్న ఆశీర్వాదం. మీకేం తెలుసు? ఆటలోనే ఎంజాయ్మెంట్ ఉందనుకుంటారు, ఆటలో సరదా ఉందని. అసలు పనికి మాలినవి. ఈరోజు నుంచి రీల్స్ మానేసి చూడు, చాటింగ్స్ మానేసి చూడు, శరీర సంబంధమైన వ్యక్తులతో కాంటాక్ట్ మానేసి చూడు, అసలు మొత్తం మానేసి చూడు. దీంట్లో ఉన్న ఆశీర్వాదం దేంట్లో ఉంటుంది? దీంట్లో ఉన్న ఆశీర్వాదం, దీంట్లో ఉన్న బలం, దీంట్లో ఉన్న శక్తి దేంట్లో ఉంటుంది? మేము అనుభవిస్తున్నామండి. మీకు లైవ్గా కనపడుతున్నాను నేను. మేము అనుభవిస్తున్నామండి ఆ ప్రత్యేకతలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ఎక్కడ బాధ లేదు, ఎక్కడ కష్టం లేదు, సంతోషం ఇచ్చాడు దేవుడు మాకు. నువ్వు ఒకటి కాదనుకుంటే 2 వస్తాయి. నువ్వు ఎందుకు కాదనుకోవు? ఎందుకు విడిచిపెట్టడానికి అంత అభ్యంతరకరంగా ఉందా నీకు? ఎందుకంత బాధపడిపోతున్నావు దీన్ని నేను వదలాలంటే? మోషే ఐగుప్తులో ఉండి దేవుని ప్రజలు పొందుతున్న శ్రమలను అనుభవించడానికి నేను ఎంచబడ్డానని వచ్చేసాడు బయటికి. ఈ సుఖభోగాలు అనుభవించే కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించడం గొప్ప మేలను కూడా బయటకు అడుగు పెట్టాడు. నువ్వు ఎందుకని వదులుకోలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకని తెంచుకోలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏముంది? ఆ సంతోషం నిజమైనది కాదు. ఆ సంతోషము టెంపరీ, తాత్కాలికమైనది. అది నిజమైన సంతోషము కాదని సార్వత్రిక సంఘం ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. ఇంత బలంగా దేవుడు మాట్లాడుతున్నా కొన్నిటిని వదులుకోలేనటువంటి పరిస్థితులకు నువ్వు వచ్చేసావు. జయరాజు ఇదొద్దురా వదులుకున్నాను, ఇదొద్దురా వదులుకున్నాను, అదొద్దురా వదులుకున్నాను, ఇదొద్దురా వదులుకున్నాను. ఒక రోజు నాతో అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నేనేం చెప్పాలి ఆయనకు సమాధానం? నా కోపం వచ్చింది. మళ్ళీ అక్కడ నిన్ను ప్రేమించబట్టేగా
నేను డిగ్రీ సెకండ్ డిస్కంటిన్యూ చేసింది? నిన్ను ప్రేమించబట్టేగా నేను ఫ్రెండ్స్ని వదులుకుంది, నిన్ను ప్రేమించబట్టేగా ఆశలు వదులుకుంది. మళ్ళీ ఇదేం ప్రశ్న అన్నాను నేను దేవుణ్ణి. ఫుడ్ కోర్ట్ రోడ్లో వంకర మెట్ల ఇంట్లో రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఆ గదిలో పడుకున్నప్పుడు దేవునితో మాట్లాడాడు. పేతుర్ని అడిగినట్టు అడిగాడు నన్ను. కోపం వచ్చిందా రాదా? నీ కోసం నిన్ను వదులుకుంటే మళ్ళీ నువ్వు నా ప్రేమిస్తున్నామని అడుగుతావా? కోపం వచ్చింది. ప్రభు వెంటనే నన్ను కోప్పడు మాకన్నాడు. నువ్వు ఎందుకు కోప్పడు? ఎందుకు నీకు ఆయుషం? నేను చెప్పింది వినవా? నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావంటే నిజంగానే ప్రేమిస్తున్నాను అన్నాను. కాదు, నీ ప్రేమ కొంతెవరికి ఇచ్చావన్నాడు. ఏంటి? నా ప్రేమ కొంతెవరికి ఇచ్చానా? చదువుకి ఇవ్వలేదు, ఫ్రెండ్స్కి ఇవ్వలేదు, ఆశలకి ఇవ్వలేదు. ఒక యవన వయసులో చేయాల్సిన ఎంజాయ్మెంట్లు ఏం చేయకుండా నేను చంపుకుని బతుకుతే ఇంక ఎవరికి ఇచ్చాను ప్రేమ అంటే నీ తల్లికి ఇచ్చామన్నాడు. అడగన తల్లి ఇక్కడే ఉంది, నీ పక్కన వంట చేస్తుంది. పొద్దున్నే లేచి వెళ్ళి అమ్మా నీ మీద ప్రేమ చంపుకుంటున్నా ఏమనుకోబాకని చెప్పాను నేను. నొప్పింది. యేసయ్య పేతురుతో అన్నాడు, పేతురు వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. ఆయన మన కొరకు వచ్చి వధించబడ్డాడు. ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఈ ప్రేమంతా ఆయనకు సొంతం అవ్వాలి. ఈ ప్రేమంతా ఆయన మీద పెట్టుబడిగా నువ్వు పెట్టాలి. ఈ ప్రేమ ఎవరికీ చెందొద్దు. అబ్రాహాము అన్నాడు, నీకొక్కగానొక్క కుమారుడు తీసుకొచ్చి బలిపు. అబ్రాహాము ఎవరి మీద ప్రేమ పెంచుకోలేదు, కానీ దేవుడు పరీక్షించాడు. భార్యలారా, భర్తలారా, పిల్లలారా, మీకు మీ మీద కూడా ప్రేమ ఉండకూడదు. యేసయ్యకి ప్రేమ చెందాలి. అది కుళ్ళు కాదు, కుతంత్రము కాదు. యేసయ్య పూర్తిగా నీ ప్రేమను కోరుకుంటున్నాడు. నువ్వు ప్రత్యేకించబడాలని ఆశపడుతున్నాడు. పూర్తిగా నువ్వు ఆయన సొంతం అవ్వాలని ఆశపడుతున్నాడు. అన్ని ప్రేమ చంపుకున్నాను. నేను ఇప్పుడు పరిచర్యకి వెళ్ళాను అనుకో, నా తల్లి నాకు గుర్తుకు రాదు, నా చెల్లి గుర్తుకు రాదు, నా బావ నాకు గుర్తుకు రాడు, నా తండ్రి నాకు గుర్తుకు రాడు. ఎందుకంటే ప్రేమను చంపేసుకున్నాను. ఇంటికి ఫోన్ చేయాలి, అమ్మ తినిందో లేదు, నాన్న తిన్నాడో లేదు, చెల్లి నిద్రపోయిందో లేదు. అంతకు అవసరమైతే నా పక్కన పిల్లలు ఉంటారు, అడగండి. ఏ రోజైనా మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారని అడగలేదు. ప్రేమ చంపుకోమన్నాడు. ఎట్లా పోతామో ఎట్లా వస్తామో మా పరిస్థితి తెలియదు. అన్నీ చంపుకొని ప్రభు కొరకు సజీవంగా ఉన్నాను. తల్లి గర్భములో నపహంసకులు కలరు. ఆయన రాజ్యము కొరకు తమను తాము నపహంసకులుగా చేసుకునే వాళ్ళు కలరు. మాది 2వ బ్యాచ్. స్తోత్రం చెప్పండి. మాది 2వ బ్యాచ్, నాది 2వ బ్యాచ్. నాకు నేనుగా ఇలా మారిపోయాను. నన్ను ఎవరూ మార్చలేదు, యేసయ్య మార్చాడు. ఒకరోజు ఆయన చూశాను. ఆయన చూస్తున్న తర్వాత దేని మీద ఆశ లేదు. ఉంటే నీకు లాగుండాలి, నీకు లాగుండాలి. పూర్వం రోగం కలిగి నేను నీకులాగా మారాలి. నీ సన్నిధిలోకి రా. ఇంక ఇవే తప్ప నాకు వేరొక అవగేషన్స్, వేరొక ఆలోచనస్. ప్రత్యేకించబడదాం. ఇంకా వేటి నుంచి నువ్వు రాలేకపోతున్నావు, వాటన్నిటి నుంచి బయటపడదాం. ప్రత్యేకించబడిన వారికి స్పెషల్ గిఫ్ట్లు ఉన్నాయి, స్పెషల్ బహుమానాలు ఉన్నాయి. అబ్రాహాముని అన్నాడు, నువ్వు ఎంత మట్టుకు చూస్తావు అంత మట్టుకు చూడు, అదంతా నీకు ఇస్తానన్నాడు యేసయ్య. ఎంత మట్టుకు చూస్తావు కనులెత్తి అంత మట్టుకు అన్నీ నీకు ఇచ్చేస్తాను, స్వాస్యంగా నీకు నీ సంతతికి ఇస్తానన్నాడు. బట్ స్టిల్ నేను ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాను. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నా కుటుంబాన్ని బలపరుస్తున్నాడు. వేటగాని ఊరిలో నుంచి, అడిపానాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నాడు. చాలయ్యా, చాలయ్యా, ఇలా బ్రతకాలి. మేము బ్రతికితే నీ మాదిరి చూపించాలి లోకానికి, నీ మాదిరి చూపించాలి సంఘానికి అని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించబడదాం, ఋతుములాగా ప్రత్యేకించబడదాం. లేవి గోత్రికులు ప్రత్యేకించుకున్నట్లుగా ప్రత్యేకించబడదాం.
లేవి గోత్రికులు దేవుడు సేవను అప్పగించాడు. 11 గోత్రాలు రాలేదు, ఒక గోత్రం మాత్రమే వచ్చింది. అదే మా గోత్రం. అందుకే మాకు సేవ ఇచ్చాడు, అందుకే మాకు పరిచర్యని ఇచ్చాడు, అందుకే మాకు ఈ సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘాన్ని నమ్మకంగా చేసుకోవాలి, నమ్మకంగా భూమి దున్నాలి, నమ్మకంగా విత్తనాలు వేయాలి, నమ్మకంగా నీరు పోయాలి, నమ్మకంగా ఎరువేయాలి, నమ్మకంగా మిమ్మల్ని ఎదిగించాలి. పంట రాగాల్ని మళ్ళీ ఏదైనా పురుగులు కాకులు ఏమి రాకుండా, విషకరమైనవి ఏమి చొరబడకుండా చూసుకోవాలి. చేనులో పంటలో యేసయ్య వచ్చి ఆ కోసుకునేంత వరకు కాపలా కాయాలి. ఈ రాత్రి ఒకటి నిద్రపోతున్న వారికి, మెలుకున్న వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నాను, మీరు ప్రత్యేకించబడాలి, మీరు వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. ఇక వద్దు అనుకున్న జోలికి ప్రాణం పోయినా పోకూడదు, ప్రాణం పోయినా వెళ్ళకూడదు, విడిచిపెట్టాలి, వదులుకోవాలి. అలా ఉంటే అంతకంటే ఉన్నతమైనవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక వద్దు అనుకున్నావా వద్దు, వెళ్ళను అనుకున్నావా వెళ్ళొద్దు, అక్కడ కూర్చోను అనుకున్నావా కూర్చోవద్దు, ఆ ఏరియాలో అడుగు పెట్టను అనుకున్నావా అడుగు పెట్టొద్దు. ఇక నేను శరీర సంబంధమైన వాళ్ళతో నేను సహవాసం చేయను అనుకున్నా చెయ్యొద్దు. ఏదనుకుంటే దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, రూతమ్మలాగా ఉండండి, రూతమ్మలాగా ఉండండి. అమ్మాయి ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళలేదు, అమ్మాయి ఎప్పుడు ఒక ఫోన్ కాల్ చేసుకోలేదు, తన బాధ తను చెప్పుకోలేదు తన స్వజనులకి, తన దేశానికి. అక్కడే బోయాజ్కి భారీగా అయింది, అక్కడే చచ్చిపోయింది. ఈ రాత్రి దేవుడు మన సంఘం, అతడు ప్రత్యేకించబడిన దినములంట అతడు యెహోవాకు ప్రతిష్ఠిత జనమని సంఖ్యాకాండములో రాయబడిన మాట మన సంఘములో దేవుడు అక్షరాల జరిగించునుగాక. మనందరం ప్రత్యేకించబడదాం. మళ్ళీ ఇంకొక మాట చెప్పాను, మీరు మర్చిపోతారేమోనని మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ప్రత్యేకించబడిన వారికి కరువు తప్పదు, దరిద్రం తప్పదు, అడుక్కోవడం తప్పదు, కానీ తుదకు యజమానులు మనమే. కొంచెం ఓపిక పట్టండి, ఈ కరువులో నమ్మకంగా ఉండండి, ఈ శ్రమలో నమ్మకంగా ఉండండి. మనం ప్రత్యేకించబడ్డాం. ఎవ్వరూ మాట్లాడట్లేదని ఆడవద్దు, ఎవ్వరూ నీ ఇంటికి వచ్చి పలకరించట్లేదని ఆడవద్దు. నా దేవుడు అంటున్నాడు, వీళ్ళు నా ప్రజలు, చాలు చాలు చాలు, నా 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 అక్క నా తమ్ముడు అనక్కర్లా, చాలు, వీళ్ళు నా ప్రజలు అన్నాడు చాలు, నా కొడుకు అన్నాడు చాలు, నా కూతురు అన్నారు చాలు. ఏం బాధపడద్దు, మనమందరం ఆయన ప్రజలం. ఇంకెవరెవరైతే ప్రత్యేకించుకోవాలో వారు ప్రత్యేకించబడదాం, యెహోవా ప్రతిష్ఠిత జనంగా మారదాం. ఒకవేళ ప్రత్యేకించబడి కొన్ని సంవత్సరాలు ఆ ప్రత్యేకమైన జీవితంలో నుండి మరలా లోకముతో రాజీ పడ్డారేమో, దాన్ని కూడా సరి చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.